దేవుని పిల్లలుగా బ్రతకనప్పుడు వాళ్ళని దేవుడు శత్రువులకు అప్పగించాడు. అప్పగించిన తర్వాత దేవుడు కనికరపడి తాను చెప్పినట్లుగానే వెనక్కి తీసుకొచ్చాడు. వెనక్కి తీసుకొచ్చిన ప్రజలు దేవుని మందిరాన్ని కట్టకుండా 15 సంవత్సరాలు ఆగిపోయారు. మందిరాన్ని కట్టలాళ్ళు అలాగ జాప్యం చేస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, చక్కగా ఉన్నారు. దేవుడు అప్పుడు హగ్గేని లేపాడు. లేపి చెప్తున్నాడు అనమాట, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు తింటున్నారు కానీ తృప్తి లేదు, తాగుతున్నారు కానీ దాహం తీరట్లేదు, నెలాఖరును చూస్తే చిల్లు సంచులో లాగా ఒక్క డబ్బులు కూడా మిగలలేదు. అసలు ఇంత చేస్తున్నా ఇలా ఉండడానికి గల కారణాలు ఏంటంటే మీరు మందిరాన్ని వదిలేశారు అన్నాడు. మందిరాన్ని లెక్క చేయలేదు మీరు, కనుక ఒకసారి మీ ప్రవర్తనని ఆలోచించుకోండి. అంటే లెక్క చేయండి, చెప్పిన మాట వినండి అని. అసలు ఏం జరిగింది? ఇప్పుడు చెప్పిన విషయం అంతా 2 ముక్కల్లో చెప్పాను. అది 3 పూటల విషయం. అది ఈ 3 పూటల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం. దేవుని పిల్లలు తమ ప్రవర్తన గురించి ఆలోచించుకోలేదా? ఆలోచించుకోలా. అందుకనే దేవుడు ఆలోచించుకోండి అని చెప్తున్నాడు. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా నష్టపడాలని, బాధ పెట్టాలని, ఇబ్బంది పడాలని దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల కోరుకోడు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల్ని తమ కంటే బాగా చూసుకుంటారు. తమ కంటే బాగా అంటే అర్థమైందా? వాళ్ళు తినకపోయినా బిడ్డలు తింటే బాగుండు అనుకుంటారు. వాళ్ళు నిద్ర లేకపోయినా బిడ్డలు సుఖంగా నిద్రపోవాలని అనుకుంటారు. వాళ్ళు నిద్రపోతుంటే దుప్పట కప్పుకున్నారో లేదనని వెళ్ళి దుప్పటి కప్పి వస్తారు. వాళ్ళు మంచినీళ్ళు అడుగుతారేమోనని పక్కన మంచినీళ్ళు పెట్టి వస్తారు. వాళ్ళు ఫీజు గురించి పిల్లల్ని క్లాసులు నిలబెడతారేమోనని ముందుగానే వెళ్ళి ఫీజు కడతారు. ఇవన్నీ తల్లిదండ్రులు బిడ్డల చేసే కార్యాలు. అందరూ మంచి బట్టలు వేసుకుంటున్నారు, వీడి బట్టలు లేవని ఫీల్ అవుతాడేమోనని పిల్లలను పక్కనున్న పిల్లలకి తగినట్లుగా ఉన్న వాళ్ళు వేసుకున్నా లేకపోయినా బిడ్డలు, ఒక సామాన్యమైన తల్లిదండ్రులే బిడ్డల ఎడల అంత మంచి ఏర్పాటు చేస్తే దేవాది దేవుడు తన నమ్మిన బిడ్డల ఎడల ఆయన ఎన్నడూ లోటు చేయడు. ఫిలిప్పీ పత్రిక 4:19 గాడ్ షల్ సప్లైడ్ ఆల్ అవర్ నీడ్స్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు తన మహిమ నిమిత్తం మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మరి అయినా కూడా మీ ప్రవర్తనని జాగ్రత్త చూసుకోండి అంటున్నాడేంటి అంటే, క్రీస్తుకు పూర్వం 520వ సంవత్సరంలో జరిగిన సంఘటన. దీనికంటే ముందున్న ఒక 80 సంవత్సరాల చరిత్రని మనం వెనక్కి వెళ్ళాలి, అక్కడి నుండి రావాలి. అప్పుడు మనకు బాగా అర్థం అవుతుంది. ఒకసారి వెనక్కి వెళ్దాం. దేవుని పిల్లలు ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఐగుప్తులో నుండి బయలుదేరి దేవుడు మోషే ద్వారా జనాంగాన్ని బయటకు నడిపించాడు. 10 సూచక్రియలు చేయించాడు. రక్తము, కప్పలు, పేలు, ఈగలు, వడగండ్లు, మిడతలు, గాఢాంధకారం, తొలిపిల్లలు, ఇవన్నీ కూడా రకరకాలైన సూచక్రియలు. వాళ్ళ దేవతల్ని బ్రేక్ చేసి దేవుడు అక్కడ నుండి తన బిడ్డల్ని మోషే నాయకత్వంలో బయటికి తీసుకొచ్చాడు. ఫరో అర్ధరాత్రి నెలపొడుపు రోజున బయలుదేరారు వాళ్ళు. ఎందుకంటే మనకి క్యాలెండర్లో ఇప్పుడు సూర్యమానం, కానీ వాళ్ళకి చంద్రమానం. చంద్రుడితో వాళ్ళకి, అందుకోసం ఈ పౌర్ణమి, అమావాస్య ఇవన్నీ రాసి ఉంటాయి అక్కడ. నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండంలో అవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ క్యాలెండర్ అది. కనుక ఆ చంద్రమానం అంటే వాళ్ళు నెలపొడుపు రోజున బయలుదేరారు అనమాట. మళ్ళీ నెలపొడుపు వస్తే వాళ్ళకి నెల అయినట్లు లెక్క. అది ఆ రోజుల్లో మనకి క్యాలెండర్ గడియారాలు లేవు కనుక నెలపొడుపు రోజున వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు బయలుదేరినప్పుడు ఫరో కూడా 600 రథాలతో వెనక బయలుదేరాడు. దేవుడు రంగంలోకి దిగాడు. ఎందుకంటే తన స్వాస్థ్యం, తన జనాంగం, తన మీద ఆధారపడిన తన ప్రజలు, దేవుడు ఎందుకు బాధ్యత తీసుకోడు? కోడి తన రెక్కల కింద పిల్లలు దాచినట్టు నేను దాస్తా మిమ్మల్ని 400 ఇన్ని సంవత్సరాలు మీరు భయంకరమైన బానిసత్వంలో ఇప్పుడు నాకు మొర్ర పెట్టారు. మీ మొర్ర నాకు చేరింది, నేను విన్నాను, నేను మిమ్మల్ని చూశాను. అందుకని మోషేని పుట్టించి, మోషేకి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించి, అక్కడికి మళ్ళీ పంపించి, మోషే ద్వారా విడుదల చేయించి ప్రజలను తీసుకొస్తున్నాడు. ఫరోలో అంటే ఎంతమందిలో వచ్చినా దేవునికి తెలుసు కనుక ఒక మేఘాన్ని పంపి ఫరో రథాలకి, నడుస్తున్న ఇజ్రాయేలీలకి మధ్యలో ఆ మేఘాన్ని పెట్టి ఫరో రథాలకి చీకటి, ఇజ్రాయేలీలకి వెలుగు ఇచ్చింది దేవుడు. దేవుని పిల్లల వెలుగులో నడుచుకుంటే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేయించి, ఆ తర్వాత తడి ఇసుకలో వాళ్ళ కాళ్ళు దిగబడిపోతాయేమోనని దేవుడు
ఒక తూర్పు గాలి రప్పించి ఆ యొక్క ఇసుకనంతటిని ఆరిపోయేలా చేసి, అంటే ఎంత బాధ్యత తీసుకున్నాడు అది. అందుకనే పేతురు రాస్తాడు, ఆయన మీ గురించి ఎప్పుడు బాధ్యత కలిగి ఉంటాడని. 5వ అధ్యాయం 7వ వచనం, 6-7 వచనాలలో ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కన్సర్న్, చింత అంటే అక్కడ ఒకటని అంకేసి కింద లక్ష్య పెట్టుచున్నాడు అని ఉంటుంది. అక్కడ లక్ష్య పెడుతున్నాడంట, అంటే దేవుడి కళ్ళు మీ మీదే ఉంటాయి. అంతే కదా, మన పిల్లడు ఆడుకుంటున్నాడు అనుకోండి, ఉల్లిపాయలు కోసుకుంటున్నా ఒక లుక్ అట్టేస్తానే ఉండవు. అంటే ఏంటి అర్థం, అక్కడ బురదలో తిరుగుతున్నాడు, అంటే అక్కడ అందులో దిగుతున్నాడు, డ్రైనేజీలో ఆడుకు అంతే అంటాం అంతే. అంటే డ్రైనేజీలు దిగేస్తాడు, అడిగేదో తలతలలాడుతున్నానని. అందుచేత అందులో ఏముండదని మీకు తెలుసు, కానీ అడిగి తెలియదు కదా. అందుకోసమని అడిగి బాధ్యతలు తీసుకుంటాం. దేవుడు అలాగా ఎర్ర సముద్రాన్ని దాటించి ఆ అరణ్యాల్లో దేవుడు వాళ్ళకి ఆహారాన్ని పంపించి, దేవదూతల ఆహారం అనబడిన మన్నాని వాళ్ళకిచ్చి, వాళ్ళకి బండల్లో నుండి నీళ్లను పుట్టించి వాళ్ళ దాహం తీర్చి, వాళ్ళు సణుగుతున్నారండి. మేము ఆదివారం నాడు గొంగర వేసుకుని తినేవాళ్ళు, ఇక్కడ ఏం అసలు కనీసం ఏం లేదు, అసలు సవిసారం లేని మన్నా అన్నారు వాళ్ళు. దేవదూతల ఆహారాన్ని సవిసారం లేని మన్నా అని సణుగుతుంటే దేవుడు, అలాగైతే మీకు పిట్టమాంసం పెడతాను లేరా అని చెప్పి ప్రతి రాత్రి పిట్టమాంసం పిట్టలు పంపించాడంట దేవుడు. ఏంటి 5 లక్షల మంది జనాంగానికి, సరే ఇంకా మధ్యలో పెరిగారు అనుకోండి, ప్రారంభం అనుకోండి, 5 లక్షల మంది కాల్పులు నడిచెళ్ళేవాళ్ళు. అలాంటిది 5 లక్షల మంది కనీసం, ఇప్పుడు నేను ఒక 6 తిని, సుధన్న డైట్ని బట్టి 3 తిని, జాన్ నాక్స్ 4 తిని, అలా సరాసరి ఒక మనిషికి 3 తిన్నారు అనుకోండి, 5 లక్షల మందికి 15 లక్షల పూరేళ్ళు రావాలి ఒక్క రోజుకి 15 లక్షల పూరేళ్ళు. దేవుడు ఎంత కరుణ కలిగిన వాడు. ప్రతిరోజు సాయంత్రం కల్లా ఇసుక రేణువుల వలె పూరేళ్ళని కప్పే ఉండేయంట వాళ్ళ దగ్గర. ఎవడికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవటం, చక్కగా కాల్చుకునే వాళ్ళు కాల్చుకుంటాం. 67 54 అదే చికెన్ 65 అలా అంటారు కదా, ఇలాగ కాల్చి ఇలాగ పొలాలు గుచ్చి ఎన్ని రకాలుగా తిన్నారు వాళ్ళు. ఎంత బాగా అరణ్యంలో ఇళ్ళ దగ్గర. సరే ప్రతిరోజు ఎన్విఏ, మార్నింగే వెజిటేరియన్, రాత్రి అంటే శాకాహారం మాంసాహారం రెండింటినీ పెట్టుకుంటూ వచ్చాడు. ఎంత దయగలిగిన దేవుడు. వాళ్ళు కనాను చేరుతుండగా వాళ్ళకి కొన్ని సజెషన్స్ చెప్పాడు. అక్కడ నుండి రావాలి మనం. జాగ్రత్త, మీరు కనాను చేరుతున్నారు. కనానులో మీరు ఉన్నప్పుడు అక్కడ 10 మంది రాజులు ఉన్నారు. 10 మంది రాజుల్ని జయించేలా నేను చేస్తా. అందుకోసం యెహోషువను కూడా మోషే తర్వాత రంగంలోకి దించాడు. యెహోషువ నాయకత్వంలోనే వాళ్ళు కనాను చేరారు. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, ఆ ప్రామిస్ ల్యాండ్లో మీరు ప్రవేశించిన తర్వాత, మీరంతా కూడా ఆ ప్రాంతాన్ని మీరు పంచుకున్న తర్వాత, 12 గోత్రాల వాళ్ళు చక్కగా పంచుకున్న తర్వాత, మీరు అందులో సెటిల్ అయిన తర్వాత జాగ్రత్తగా నేను చెప్పిన విషయాలు పాటించాలి. చేరిపోయాంలే అని లెక్క లేకుండా ఉండకూడదు మీరు. కనుక ఏ దేవుడైతే మిమ్మల్ని అక్కడ చేర్చాడో ఆ దేవుడిని మర్చిపోకూడదు మీరు. దేవుడు చెప్పినట్టుగా మీరు చేయాలి. చాలామంది అంతే. మా చర్చిలో కూడా ఒక అమ్మాయి పెళ్ళేదాకా అన్ని కూటాలకు ఉంటాం, అన్ని ప్రార్థనలు తన చీటీ రాయించడం. అలాగా మేము నిజంగానే అలాగా ఉపవాస కూటాల్లో, విజ్ఞాపన కోటల్లో, మామూలు కూటాల్లో, ఆదివారాలు ప్రార్థన చేయండి అన్న అలాగానని. పెళ్ళి అయిందండి, ఇప్పుడు దాకా దిక్కులేదు. ఇక అంటే ఏంటి అర్థం, ఇక రాలా ఇప్పుడు వరకు చర్చికి. పెళ్ళి అయిపోయిందిగా, పెళ్ళి కోసం ప్రార్థన. కొంతమంది అంతే, ఇల్లు కట్టుకునేదాకా ప్రార్థన చేయమంటారు. ఇల్లు కట్టుకుని తను సచిన రారిగా బిజీగా ఉన్నాం అన్నయ్య, తడపాలి కదా, ఆదివారం తడపకపోతే బీట్లు ఎత్తుంది అన్నయ్య. కనుక చాలామంది అలా అయిపోతారనమాట. అందుకని ముందే చెప్పాడు. వారు మోయాబు ప్రాంతంలో ఉండగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటో మనం చూద్దాం. ఇదిగో మీరు కనాను చేరబోతాం ముందుగా చెప్పాడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. జరిగిన తర్వాత చెప్పడం కాదు, ప్రికాగ్నిషన్, ప్రోగ్నోసిస్ అంటారు దీన్ని. అంటే అర్థం ముందు జాగ్రత్త. కొంపగాలు వేళ గుణపంబు చేబూని బావిత్రవ్వని మీ ఫలము గలుగు. కొంప కాలిపోతుంటే మరి బావి దోదురా అన్నారంట ఊరు పెద్దలందరూ. ముందు చూపులేని మూర్ఖుండు చెడిపోవు లలిత సుగుణ జాల తెనుగు బాల. జింజాల పాపయ్య శాస్త్రి గారు చెబుతా అన్నాడు, కొంప కాలిపోతుంటే గుణపాలు తీసుకొని తావడమేడా. ముందు జాగ్రత్త ఉండాలిరా, నీళ్లకు సంబంధించి ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలా అని చాలా జాగ్రత్తలతో ముందు మనకు చెబుతా. దేవుడు కూడా ముందే చెప్పేశాడు. ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయం.
ద్వితీయోపదేశకాండం 28. జాగ్రత్త చదువుతున్నాను, చూడండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, అంటే ఏంటి? శ్రద్ధగా వినాలి. చెప్పినట్టు చేయాలంటే బుర్రలో ఉండటం, బుర్రలో హృదయంలో ఉండాలి. నోట్లో ఉంటే సరిపోదు, చెవిలో వింటేనే సరిపోదు. శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించి ఆజ్ఞలన్నింటినీ అనుసరించి మీరు నడుచుకుంటే అన్నాడు. కనుక మీరు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ 28 అధ్యాయం, 29 అధ్యాయం, 30 అధ్యాయాలు మీరు అక్కడ చేర్చబడిన తర్వాత ఏ రీతిగా ఉండాలి మీరు అనే నియమావళి అన్నమాట. ఈ 3 అధ్యాయాలు ముందే చెప్తున్నాడు. 14 వచనాలు మీకు ఆశీర్వాదాలు ఇవి ఉంటాయి అని చెప్పాడు. ఆశీర్వాదాలు ఒక్కొక్క మాట ఊరక చదువుతాను. ఆశీర్వాదాలు ఒకసారి చూడండి. మొదటి వచనంలో నేను హెచ్చిస్తాను. 2వ వచనంలో ఇదిగో నేను చెప్పే దీవెనలన్నీ నీకు కలుగుతాయి. 3వ వచనంలో పట్టణంలో పొలంలో నువ్వు దీవింపబడతావు. 4వ వచనంలో నీ గర్భఫలం, భూఫలం, పశువుల మందలు, దుక్కుటెద్దులు, గొర్రె మేకల మందలు అన్నీ దీవింపబడతాయి. 5వ వచనంలో మీ ఇంట్లో ఉండే గంప, పిండి పిసుకు తొట్టే దీవింపబడుతుంది. 6వ వచనంలో లోపలికి వెళ్ళేటప్పుడు, వెలపలికి వచ్చేటప్పుడు కూడా దీవింపబడతావు. 7వ వచనంలో శత్రువులను నీ ఎదుట ఆయన హతమయ్యేలాగా చేస్తాడు. 8వ వచనంలో నీ కొట్లలో నువ్వు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు దీవెన దయచేసి ఆశీర్వాదం నీకు ఇస్తాడు. 9వ వచనంలో ఆయన నీకు ప్రమాణం చేసినట్టు నిన్ను ప్రతిష్ఠిత జనంగా దేవుడు మారుస్తాడు సమాజంలో. 10వ వచనంలో ఆయన నామాన్ని నువ్వు కలిగి ఉంటావు కనుక ప్రజలందరూ ఆయన నామాన్ని బట్టి భయపడతారు. 11వ వచనంలో నీ గర్భఫలం విషయంలో, పశువుల విషయంలో, నేల పంట విషయంలో సమృద్ధి అయిన మేలు కలుగజేస్తాడు. ఆకాశము, దేశం మీద వర్షం దాని కాలమంది అది కురిపింపజేస్తాడు. మంచి ధననిధిని తెరుస్తాడు. అనేక జనాంగానికి నువ్వు అప్పిస్తావు, అప్పు చేయవు. 13వ వచనంలో దేని విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉంటే 14వ వచనంలో అక్కడ తలగా నియమిస్తాను, తోకగా నువ్వు ఉండవు, పైవాడగా ఉంటావు కానీ కింది వాడవగా ఉండవు. అది దేవుడు చెప్పాడు. ఇవన్నీ ఆశీర్వాదాలు. ధర్మశాస్త్రం ఎలా ఉంటుందంటే ఏమి చెయ్యాలో చెప్తుంది, ఏమి చేయకూడదో కూడా చెబుతుంది, రిజల్ట్ కూడా చెబుతుంది. కొత్త నిబంధనలో యేసు ప్రభు అన్నాడు, ఒకవేళ శాస్త్రపరంగా కాదు, ఇప్పుడు ఏం చేయకూడదో, ఏం చేయాలి, ఎలాంటి ఫలితం వస్తుందని ఇప్పుడు మనకి చెప్పడానికి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు అన్నాడు. ఆయన మన లోపలికి వచ్చి ఈ 3 చెబుతాడు. చదవండి అన్నమాట. యోహాను సువార్త 16 అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి పాపాన్ని గురించి అంటే నడవకూడని విషయాలు చెబుతాడు, నీతి అంటే నడవలసిన విషయాలు చెబుతాడు, తీర్పు అంటే రిజల్ట్, ఫలితాన్ని గురించి కూడా చెబుతాడు. జాగ్రత్త వినండి. ఈ 3 చెప్పడానికి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేను ఎలా చేసా కుదరదు. అక్కడ పరిశుద్ధాత్ముడు లోపల నుండి దేవుని పిల్లల గురించి మాట్లాడుతున్నాను నేను. దేవుని పిల్లలు దేవుని నమ్మినప్పుడు, దేవుని అంగీకరించినప్పుడు, యేసు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తంతో మన పాపాలను కడిగి ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్ముడిని ఇస్తాడు. అపోస్తల కార్యాలు 2:38. ఎప్పుడైతే బహిరంగంగానో సాక్ష్యం చెప్పి నేను వ్యక్తిగతంగా నీ పాపాలని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడిని మనకి గిఫ్ట్గా ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చి మనకి చెప్తూ ఉంటాడు, ఇదిగో ఇది పాపం అంటే ఇది చేయకూడదు, ఇది నీతి. ఇది నీతి అంటే అర్థం రైట్యూస్నెస్, రైట్ పాత్, సరిగ్గా నడవడం అని అర్థం. సరిగ్గా ఎలా నడవాలి? సరిగ్గా నడవకూడని విషయాలు ఏంటి? ఈ విషయాలు కూడా దేవుడు చెప్తాడు. కనుక అంతేకాదు, దేని రిజల్ట్ ఏంటి? పరంజ్యోతి అన్నయ్య రండి, వేదిక దగ్గర రండి, వందనాలు రండి, అన్నయ్య వచ్చాడు రండి. 3 విషయాలు చెప్తాడు. ఒకటి ఏది నడవకూడదో చెబుతాడు, 2వది ఏది ఎలా నడవాలో చెబుతాడు, 3వది రిజల్ట్ ఏంటి. ఇప్పుడు అవి చూస్తున్నాం. మనవుడు మంచిగా నడిచారనుకోండి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు చదివాను నేను. కానీ నడవలేదనుకోండి, అలాగా నేను అవి చదవను, ఎందుకంటే చాలా కఠినంగా ఉంటే రాత్రి నిద్రపోరు మీరు. 15వ వచనం నుండి 61వ వచనం వరకు చాలా కఠినంగా చెప్పాడు. నువ్వు కనుక నడవకపోతే అన్ని వచనాలు ఉన్నాయి అక్కడ. అందుకని పిల్లలకు మీరు చెప్పేటప్పుడు ఏం చేయకూడదో మీరు చెప్తున్నారు, కానీ ఏం చేయాలో చెప్పట్లా. వాటి ఫలితాలు కూడా చెప్పాలి. అందుకే మనకి చెప్పడానికి పరిశుద్ధాత్ముడిని దేవుడు పెట్టాడు. ఈ పరిశుద్ధాత్ముడు లోపల నుండి మనల్ని కంట్రోల్ చేస్తుంటాడు. అది చేయకో, ఇది చెయ్యి అని మనల్ని కంట్రోల్ కూడా చేస్తాడంట. తిమోతి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7 ఎలా ఉంటుంది? దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చనే గాని
పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి పిరికితనం కలిగిన ఆత్మని దేవుడు మనకి ఇవ్వాల కంట్రోల్ చేయడానికి కోసం దేవుడు మనలో పరిశుద్ధాత్మను పెట్టాడు. మనం అలా రెచ్చిపోకుండా. అయినా మీరు రెచ్చిపోయారు అనుకోండి, 2 చెప్పాడు, ఆశీర్వాదమైన శాపమైన ఏదో ఒకటి కలుగుతుంది మీకు. దేవుని కోసం బ్రతికారా, దీవెన కలుగుద్ది. దేవుని కోసం బ్రతకకుండా దేవునికి విరోధమైన పనులు చేశారా, శాపం కలుగుతుంది. చాలా రకాలైన శాపాలు వచ్చినాయి దేవుని బిడ్డలకి. నడుస్తూ వెళ్తున్నప్పుడు తిన్నకుంటారుగా మనోళ్ళు. ఎందుకంటే చుట్టూరు ప్రహరీ గోడలు లేదే. ఎడారిలో ప్రహరీ గోడ ఎవరు కడతారు? వీళ్ళే సంచారులు అయ్యే గుడరాలు వేసుకొని బతకాల్సిన వాళ్ళు. చాలా దూరం, అలా దూరంలో అంతే. దేవుడు కూడా చాలా తెలివిగా తీసుకెళ్ళాడు వాడిని. ఎందుకంటే ఇక్కడ కనాన్ ఉంది, ఈజిప్ట్ ఇలా ఉంటే కనాన్ ఇక్కడ ఉంది. ఇలా తీసుకెళ్ళచ్చు, 3 వారాలు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఇలా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా తీసుకొచ్చాడు. ఎందుకు ఇలా చేసాడంటే ఒక అద్భుతమైన చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం చెబుతాను. అదేంటంటే కనాన్లో 10 మంది రాజులు ఉన్నారు. వాళ్ళందరినీ జయించాలంటే యుద్ధం చేయాలి. చిత్రమైన విషయం ఏంటంటే ఈ ఈజిప్ట్లో ఉన్న ఈ దేవుని బిడ్డలకి ఎవరికి యుద్ధం రాదు. అందరూ తెల్లారు లేచి మట్టి తెచ్చుకోవటం, మట్టిని పిసకటం, ఇటుకలు తయారు చేయటం, ఇటుకలు కాల్చడం, కాల్చడానికి కోసం అడవికి వెళ్ళటం, కట్టెలు తెచ్చుకోవటం, వాటిని ఇటుకలు ఇంతే తప్ప యుద్ధం ఉడకొచ్చు. ఇప్పుడు కనుక డైరెక్ట్ వీళ్ళందరినీ చక్కగా 1 నెల రోజుల లోపే కనానికి తీసుకెళ్ళిపోయాడు అనుకోండి దేవుడు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు మంచి బలశాలు. ఆ కనాన్లో ఉన్న 10 మంది రాజులు వాళ్ళందరూ కనుక ఒక్కసారి కనుక అలా వచ్చేది ఇజ్రాయేల్ గెలవలేరు. ఎందుకని యుద్ధం రాదుగా, యుద్ధం ఉండాలి. అందుకని వీళ్ళు 40 సంవత్సరాలు ఇలా తిప్పేసరికి చివరిలో వాళ్ళు పాటపడ్డారు. ఎరుకో దగ్గర ఫస్ట్ రాజు ఎరుకో రాజు అనమాట. ఎరుకో దగ్గరకు వచ్చేటప్పటికల్లా మా చేతులకు మా వేళ్లకు యుద్ధము నేర్పిన వాడవు నీవే అని పడబడ్డారు. అద్భుతం అనమాట. యుద్ధ సైన్యం తయారైంది. దేవుడు చాలా ప్రణాళికాబద్ధంగా తన బిడ్డలను నడిపించాడు. చాలా ప్రణాళికాబద్ధంగా ఆయన ఏది చేసినా దాని వెనుక అద్భుతమైన కారణాలు ఉన్నాయి. అవి మనం తెలుసుకోవాలి. అందుకని ముందే చెప్తున్నాడు. ఇంకా కనాను చేరలేదు వాళ్ళు. కనాను చేరక ముందే చెప్పాడు, ఇదిగో ఈ ఆశీర్వాదాలు ఇస్తాను, ఈ శాపాలని జాగ్రత్త. కనుక చాలామంది మధ్యలోని పిట్టల్లా రాలిపోయారు. నిజమే. ఒకసారి చూద్దాం. బాత్తో పౌలు రాశాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం. మాట వినలేదు, తమ ప్రవర్తనను గురించి ఆలోచించుకోలేదు వాళ్ళు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం మొట్టమొదటి నుండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం. అంటే అందరూ తెలుసుకోవాలి ఈ విషయం. అదేదనగా మన పితరులందరూ, ఒకళ్ళు కాదు, అందరూ కూడా మేఘం కింద నడిచారు, అందరూ కూడా బండ్లోది తాగారు, అందరూ కూడా పస్కాను ఆచరించారు, అందరూ విడుదల పొందారు, అందరూ ఫరో ద్వారా ఒక్కడు కూడా నాశనం అవ్వలేదు, అందరూ ఎర్ర సముద్రాన్ని దాటారు, అందరూ పూరేళ్ళు తిన్నారు, అందరూ మన్నా తిన్నారు. ఒకళ్ళు కాదు అసలు, అందరూ తిన్నారు, అందరూ భుజించారు. 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. చూసారా, అదేంటండి? అందరూ మందిరానికి వస్తున్నారు, అందరూ రొట్టి ద్రాక్షరసాల్లో పాలు పొందుతున్నారు, అందరూ సహవాసంలో కూర్చుంటున్నారు, కానీ అందరూ దేవుడికి ఇష్టంగా ఉంటున్నారు. అందరూ పాటలు పాడుతున్నారు. నేనుండలేనయ్యా, నీ బతకలేనయ్యా, నీ తోడే లేకుంటే నేనుండాలి అని పాడుతుంటే గుండె జల్లు పాడుతుంది మనకి. అంత బాగా పాటలు పాడుతున్నారు, కానీ ఇష్టంగా లేదు. ఇదేంటండి? పాటలు నోట్లోనే ఉన్నాయి అంతే. దేవుని మాట కేవలం పెదాలతోనుంది. అందుకే రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో ఎలా చెబుతాడు, వాక్కు నీ యొద్ద ఉండాలి, నీ నోట ఉండాలి, అక్కడితో సరిపోదు, నీ హృదయంలో ఉండాలి. ప్రవర్తనని నువ్వు సరిగ్గా చూసుకోవాలి. అంటే ఏంటి? లోపల ఉండాలా, వాక్యం లోపల ఉండాలా. అప్పుడు ఆ వాక్యం చెప్తే నువ్వు సరిగ్గా లేవని. ఇశ్రాయేలీయులు తమ ఇష్టానుసారంగా బతికారు అరణ్యంలో. ఇంకా చూద్దాం మనం. అక్కడ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండకపోయారు, అరణ్యంలోనే సంహరింపబడ్డారు, రకరకాలుగా సంహరింపబడ్డారు. కొంతమంది అయితే తిరుగుబాటు చేశారు. ఏంటే మోజెస్, నువ్వేనండి పెద్ద లీడర్వే, మేము కూడా లీడర్లమే. ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది రెడీ అవుతారు. దేవుడు నియమించాలి, మేమేమి లీడర్లం కాదురా నాయన, దేవుడు పెట్టాడు, అబ్బాయి నువ్వు నడిపించరా అన్నాడు, అందుకని నడిపించాను. కానీ నేనేమి రే నీకో మన వాళ్ళందరికీ మరి పెద్దోడి ఉండే నేనేగా, కానీ నన్ను పెట్టుకోలేదు అనేవి నేనేం అనలే. దేవుడు నియమించాడు కనుక చేస్తున్నాను నేను, అంతే తప్ప అనంటే ఊరుకున్నారండి. పెద్ద గొడవ చేశారు. ఆ లీడర్ ఒకటి వెనకాల ఒక మళ్ళీ 250 మంది
రెడీ. ఎవడన్నా అలాగే తిరుగుబాటు చేస్తే జెండా ఎత్తడానికి చాలామంది ఉంటారు అనమాట. అందరూ జెండా ఎత్తేసుకుంటారు అంతే. దెబ్బకి దేవుడు డైరెక్ట్గా భూమి నెరవేర్చింది. ఇలాగ డైరెక్ట్గా ప్రాణంతోనే పాతాళంలో పడిపోయారని ఉంది. ఎంత విచారకరం అండి, అంటే ఎంత విచారకరం. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత సనగటం మొదలు పెట్టారంట. సనగటం అంటే ఏంటి? డైరెక్ట్గా అనలేక పక్క పక్కన అంటాన్ని సనగడం అంటారు. మంచం కనీసం మంచం కూడా కొండ అంతే. ఇక కనీసం 3 సంవత్సరాలు అయింది. మెడలో ఒక నగన్నా ఉందా? కనీసం ఏమీ లేదు అక్కడ. ఆ బయట వాళ్ళు చూడండి ఎన్ని చీరలు కొంటారు. అంటే డైరెక్ట్గా అనలేక ఈ వ్యవహారాలు మొదలెడతారన్నమాట. సొణుగుడు అది దేవుడికి అసలు ఇష్టం ఉండదు. డైరెక్ట్గా ప్రభు అని అంటే దేవుడు చెప్తాడు అక్కడ. అలాగే సణుగుతూ ఉన్నారు. సణుగుతుంటే అక్కడ రాయబడింది, వారి సణిగి సంహారకుని చేత నశించేది. వెంటనే దేవుడు తాపకరమైన సర్పాలు పంపించాడు. ఒక్కొక్క పాము కాటేస్తంటే అప్పుడు గుర్తు, బాబు ప్రభు క్షమించిన ఆయన నిజంగా సణిగా ఉన్నా. మళ్ళీ మోజేస్ వాళ్ళు చచ్చిపోతున్నారు, చాలామంది చచ్చిపోతున్నారు. ఇదిగో దానికి రెమెడీ. ప్రతిదానికి బుద్ధి రావడానికి కోసమే దేవుడు చాలా వాళ్ళని నడిపించాడు. చాలా. ఎందుకంటే కనాను చేరబోతున్నారు మీరు. ఇక అక్కడ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. దేవుడు చాలా ఇక్కడ చాలా చెబుతున్నారు చూడండి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మీకు దృష్టాంతాలుగా ఉన్నాయి. దేవుని నమ్మిన పిల్లలు అలా వెళుతూ ఉండగా మోయేసుని దేవుడు పిలిచి, ఇదిగో ధర్మశాస్త్రం ఇస్తాను రా. ధర్మశాస్త్రం అంటే 3 భాగాలు గుర్తుండాలి మీకు. ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రంలో 3 ఉంటాయి అన్నమాట. నెంబర్ 1 10 ఆజ్ఞలు. రెండవది పౌరుని విధులు. అంటే కుటుంబంలో భార్య భర్తలు ఎలా ఉండాలి, బిడ్డలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులు బిడ్డల ఎలా ఉండాలి, భార్య భర్త భార్య పురుగోడితో ఎలా ఉండాలి, తర్వాత మన పొలంలో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, స్త్రీలు తమ యొక్క వ్యక్తిగత జీవితాలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎలా ఉండాలి, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఎలా చేసేటప్పుడు ఏ నియమాలు ఉండాలి, పౌరుని విధులు అనేది. అంటే మనం ఈ సాగేటప్పుడు మన కుటుంబానికి సంబంధించిన సాంఘిక జీవనానికి సంబంధించిన విధులన్నీ రాశాడు. అన్నీ మీరు ఏ కోణంలో మీరు అడిగినా ఆ కోణంలో బైబిల్లో జవాబు ఉంది. అది రెండవది. ఇక మూడవది పండగలు. దేవుడు చెప్పాడు పండగలు అవి చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నడిపించడానికి నాయకులు, వారి యొక్క విధులు. అంటే ఆ రోజులు యాజకులు ఉంటే యాజకుల విధులేంటి, అంటే లేవీలు విధులేంటి, అలాగే ప్రజలు ఎలాంటి విధులు ఏం చేయాలి, కనుక అలాంటి ప్రవక్తలు ఉంటే ప్రవక్తల విధులేంటి, వీటన్నిటినీ కలిపి ధర్మశాస్త్రం అంటారు. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో 365 ఆజ్ఞలు ఇలా నాన్న చేయకూడదురా అని చెప్పాడు. 248 ఆజ్ఞలు ఇలా చేయాలరా అని దేవుడు చెప్పాడు. మీరు పాటిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, ఈ మేళ్ళన్నీ నీకు కలుగుతాయి. సరే, ఇది ఇవ్వటానికి కోసం దేవుడు మోషేని పైకి రమ్మన్నాడు. మోషే కొండ మీదకి ఎక్కి వెళ్ళి దేవునితో 40 రాత్రింబగళ్ళు ఉంటే కింద ఏంటి మోషే ఏమైపోయాడు, పాస్టర్ గారు ఏంటి అమెరికా వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదేంటి, 5 వారాలు అయిపోయింది, లండన్ వెళ్ళిపోతున్నాడు మా కొడుకు కూడా, కనుక ఏంటి ఇంకా రాలేదేంటి అంత అసలు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా రాకపోతే ఎవడో ఐడియా ఇచ్చాడు, ఏమో పాస్టర్ గారు ఏమైపోయాడు, పైకి వెళ్తే మనం చచ్చిపోతాం. మరి ఎలాగ ఇప్పుడు దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఉన్నాడా? చూసారు ఎలాంటి ప్రశ్నలు అండి. మన్నా తినుకుంటా, పూరేళ్ళు తినుకుంటా ఇన్ని మేళ్ళు పొందినవాడు దేవుడు ఉన్నాడా? మనమే దేవుణ్ణి తయారు చేసుకుందాం అని దేవుణ్ణి తయారు చేసుకున్నారంట. పాపం అహరోన్ ఏం చేయలేక వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉన్నాడు. అహరోన్ అలాగే ఉన్నాడు, అలా చూస్తూ ఉన్నాడు అంతే. వాళ్ళు చక్కగా ఒక దూడను తయారు చేసుకుని మోషే 40 దినాలు దిగొచ్చేటప్పటికల్లా వాళ్ళంతా డీజే కొడుతున్నారు అనమాట. డీజే దూడమ్మా నీకు దండాలమ్మా, మా బాగోగులు చూడంగా వచ్చావమ్మా తల్లి, దూడమ్మా నీకు దండాలమ్మ అంటుంటే ఈ యెహోషువ వాళ్ళతో పాటు గంతులేట్లా, డీజే అంటే గంతులేట్లా. యెహోషువ పాళ్యములో నిలిచి ఉన్నాను. ఎలా వాళ్ళ దగ్గరికి గుండె పగిలిపోతుంది యెహోషువకి. ఎందుకని మోషే కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ లోపల మోషే వస్తున్నట్టుగా అనిపించింది. గబగబా కొండెక్కెళ్ళాడు, ఎదురుకెళ్తే ఆ శబ్దం ఏంటి కింద అని అడిగాడు. అది జయధ్వని కాదు, అది అపజయధ్వని. వాళ్ళు దేవుని విడిచిపెట్టేశారు. అసలు మోషే తట్టుకోలేకపోయాడు. ఎంత భయంకరం అండి. ఇక్కడ చెప్తున్నాడు అలాగా. వారు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నాయి. జనులు తినుటకు, తాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచిరి. సరే, వాళ్ళ ప్రవర్తన గురించి ఆలోచించారా? అసలు మీరు ఆలోచించండి. అందుకని దేవుడు చాలా తెగుళ్ళు రప్పించాడు. పాములతో సర్పాలు కాటేసినాయి, భూమి నెరవేర్చింది, చాలామంది శత్రువుల చేత సంహరింపబడ్డారు,
పాపాలు చేస్తే రాళ్ల చేత కొట్టబడ్డారు. సణిగితే సొంత చెల్లెలు కూడా సణిగింది మోషే గురించి. మోషే ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఆఫ్రికా దేశాన్ని జయించి వస్తున్నప్పుడు ఆఫ్రికా రాజు అది చూసి, అబ్బా నువ్వు ఎంత తెలివిగలిగినోడువే, నా కూతురు నీ ఇంట్లో ఉంటే మోషే నాకు అల్లుడు అని చెప్పుకుంటాను నేను అని చెప్పి, కూషు దేశం అని ఉంటుంది మన బైబిల్లో, ఆఫ్రికా అనమాట. ఆ ఆఫ్రికా ఆ రాజు, ఆ ప్రాంతపు రాజు, నైలు కట్టేపున ఉన్న ఆఫ్రికా ప్రాంతం, ఆ రాజు తన కూతుర్ని మోషేతో ఇచ్చి పంపించాడు అనమాట. అంతే, అక్కడికి వెళ్ళాడు, దేన్నో ఎంట పెట్టుకొచ్చేస్తున్నాడు. ఆనందపాపం మిరియాం తెలియకుండా మాట్లాడింది. దేవుడు చాలా కోపం వచ్చింది. తెలియకుండా నువ్వు అలా మాట్లాడొచ్చా, తప్పు కదా అలాగా అని వెంటనే కుష్ఠరోగం ఇచ్చాడు దేవుడు. 7 రోజుల కుష్ఠరోగం. అది బైబిల్లో 3 రకాలైన కుష్ఠరోగాలు ఉంటాయి. 7 రోజుల కుష్ఠరోగం మిరియాముది, 7 సంవత్సరాల కుష్ఠరోగం గెహాజీది, శాశ్వత కుష్ఠరోగం ఉజ్జియాది. అంచేత 7 రోజులు అంటే బుద్ధి రావటానికి కోసం అలా అనొచ్చా? నీ సహోదరుడిని అలా అనొచ్చా? నీ సొంత తమ్ముడిని అలా అనొచ్చా? మోషేని తెలియకుండా మాట్లాడవచ్చు అలాగని? దేవుడు చిన్న చిన్న ఇలా తెగుళ్ళ చేత అలా ఉన్నాడు. అయినా సరే మీరు లెక్క చేయకపోతే, ఇప్పుడు రావాలి మళ్ళీ, అయినా లెక్క చేయకపోతే అంటే ఏంటి? ఏదో ఒక పరిస్థితిని కల్పించి దేవుడు మిమ్మల్ని వెనక్కి తీసుకురావడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. బుద్ధి కలిగించాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు ఏదో హోంవర్క్ చేయట్లేదని కొట్టారు మాస్టర్. ఆ ఒక్క దెబ్బలేరా అనుకుంటే సరిపోతాయి, మనం పిక్నిక్కి వెళ్ళిపోదాం రా అని కావాలని చేస్తే ఇప్పుడు చూడాలి మనం దేవుడు ఏం చెప్పాడో. వాళ్ళ ప్రవర్తన గురించి వాళ్ళు ఆలోచించుకోకపోతే, చదువుదాం మళ్ళీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి. 28, 62 నుండి 67 వరకు ఉన్న విషయాలు ఏం జరుగుతుందని చెప్పబోయాడో జాగ్రత్త వినాలి. నేను చదువుతున్నాను. 62, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రాల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలిపోతారు. ఇది మొట్టమొదటిది. ఇది జరిగిందో లేదో ఇప్పుడు మీకు చూపించాలి. నేను దేవుని పిల్లలతో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో మీరు నేను చెప్పిన పనిష్మెంట్ ఇచ్చినా కూడా నువ్వు లెక్క చేయట్లేదు కనుక విస్తారంగా ఉన్న మీరు కొద్ది మందే అయిపోతారు. నెక్స్ట్ 2ది 63, మేలు చేయొచ్చు మిమ్మల్ని విస్తరింపజేయటకు మీ దేవుడని యెహోవా మీ యందు ఎట్లు సంతోషించానో అట్లు మిమ్మల్ని నశింపజేయడానికి, మిమ్మల్ని సంహరించడానికి దేవుడు సంతోషించను. మీరు దెబ్బతింటుంటే నేను సంతోషిస్తా. ఇంత క్రితం నేను అబ్బా నా బిడ్డలు అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు భక్తిలో విశ్వాసంలో నీతిలో ఎదుగుతున్నారు, నేను చెప్పినట్టు విని అరణ్యాల్లో కూడా చక్కగా నన్ను స్తుతిస్తూ వెళుతున్నారు అని సంతోషించి విస్తరింపజేసినోడిని కొద్ది మందికి చేస్తా. 2వది, మీరు బుద్ధొచ్చేలాగా మీరు బాధపడుతుంటే నేను సంతోషిస్తా. నెక్స్ట్ 64, దేశం యొక్క ఈ కొన మొదలు ఆ కొన వరకు సమస్త జనముల్లోనికి నేను చెదరగొడతా. నువ్వు అక్కడుండవు, ఇతర దేశాలకు నేను నిన్ను చెదరగొడతా. నెక్స్ట్ తర్వాత, నీవైనా నీ పితరులైన ఎరుగని అన్ని దేవతలను పూజించాల్సి వస్తుంది. 65వ వచనం, నీకు నెమ్మది కలగదు, విశ్రాంతి ఉండదు. మరి ఇతర దేశాలకు నువ్వు వెళ్ళిపోతావు కదా, అప్పుడు ఇక నీకు నెమ్మది ఉండదు. ఇక ఎందుకంటే ఆ రాజుల యొక్క బానిసత్వంలోకి నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అక్కడ మీ బీపీ పెరిగిపోద్ది. అక్కడ మాట ఉందో లేదు చూడండి, హృదయ కంపనం అని ఉంటుందండి అక్కడ. మీ హార్ట్ బీట్ పెరుగుతుంటుంది అనమాట. హార్ట్ బీట్ ఎప్పుడు పెరుగుతుంది తెలుసా మీకు? గుండె వేగం ఎప్పుడు పెరుగుతుంది తెలుసా? ఎక్కువ ఆలోచించినప్పుడు. మన శరీరం మొత్తంలో ఎక్కువ రక్తం తీసుకునేది బ్రెయిన్. ఎక్కువ ఆలోచిస్తున్నారు అనుకోండి, ఆ బ్రెయిన్కి ఎక్కువ రక్తం అవడానికి కోసం గుండె ఎక్కువ కొట్టుకుంటుంది అనమాట. ఇంట్లో కూర్చొని ఒక్కదానం ఉన్నా కూడా గొడగొడ కొట్టుకుంటూ ఉంటుంది గుండె. ఎందుకని ఎక్కువ ఆలోచన. పరీక్ష రాసేవాడికి ఎక్కువ కొట్టుకుంటుంది, పరిగెత్తేవాడికి ఎక్కువ కొట్టుకుంటుంది. ఎందుకని వాడికి శక్తి ఎక్కువ కావాలి, శక్తి కావాలంటే రక్తం ఎక్కువ కావాలి, రక్తం ఎక్కువ కావాలంటే గుండె వేగంగా కొట్టుకోవాలి. మీకు గుండె ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది. చాలాసార్లు నేను అలా చేయలేకపోయినా, అలా చేసినట్టుదే బాగుండేది, ఆ పిల్లకి అన్యాయం చేశాను, చివరిలో ఏం చేస్తాడు పెద్దోడు అలా చేసాడు, అలా ఏం చేస్తాం, మన పిల్లలు ముసలి అయిపోయి ఇంకేం చేయలేకపోయాం, అలా ఆలోచించుకుంటా గుండె వేగం కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. బీపీ పేరు. బీపీ అంటే చాలా అర్థాలు ఉన్నాయండి. భర్త పోరు, భార్య పోరు, బిడ్డల పోరు, ఇవన్నీ కూడా బీపీలే. ఈ రోజులు ఈ 3 బీపీలు ఎక్కువైనాయి అందరికీ. అయితే భర్త పోరు అది బీపీఏ, భార్య పోరు అది బీపీఏ. ఆడు చెప్పిన మాట వింటలేదు అన్నగారు, చంపేస్తున్నాడండి. అసలు ఇటు చదివితే ఇక్కడ ఉంటలా, మళ్ళీ ఇంకో కాలేజీ అక్కడ ఉంటలా, హాస్టల్లో ఉండి వచ్చేస్తున్నాడు, చదవను అంటున్నాడు.
బిడ్డల పోరు, ఏమంట హృదయ ప్రకంపనం ఎక్కువ వద్దు నీకు. ఇంకా తర్వాత ఇంకా నేత్రక్షీణత అంటే ఏంటో తెలుసా? ఎదురు చూస్తూ ఉంటాం, అలాగా కళ్ళు కాయలు కాసిపోతున్నాయమ్మా, కాయలు కాయడం కాదు, పండి రాలిపోతాయి అన్నమాట. నేత్రక్షీణత. అలా చూస్తా ఉంటే ఎప్పుడు మారుతారా మనం, మన బతుకులు ఎప్పుడు బాగుపడతారా అని అలా చూస్తా చూస్తా నీ కళ్ళు క్షీణించిపోతాయి. ఎంత కఠినంగా చెప్పాడు చూడండి, బుద్ధి రావటాని కోసం చెప్పారు. ఇంకా తర్వాత మనోవేదన నీకు కలుగుతుంది. మనోవేదన మానసికమైన ఆందోళనతో ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ 66, నీకు ఎల్లప్పుడు ప్రాణభయం కలిగి ఉంటుంది. రీయింబగుళ్ళు భయపడుతూనే ఉంటావు. నీ ప్రాణం నీకు దక్కుతుందన్న నమ్మకం కూడా నీకు ఉండదు. నీ హృదయంలో పుట్టు భయం చేత నీ కన్ను చూచే పరిస్థితులను బట్టి ఎప్పుడు సాయంకాలం వద్దా అని పొద్దున అనుకుంటావు. సాయంకాలం అయిన తర్వాత ఎప్పుడు తెల్లారుద్దా అని అనుకుంటూ ఉంటావు. అలాగే జరుగుద్ది నీకు. ఎప్పుడు ఈరోజు గడిచిపోయింది, అమ్మయ్య ఈరోజు గడిచిపోయిందిలే పోనీలే అని అనుకునే రోజులు నేను రప్పిస్తా. కనుక ఎందుకు ఈ పరిస్థితులు, ఈ పరిస్థితులు వచ్చినాయో లేదో ఇప్పుడు మేము చూపిస్తా. అంటే ఏంటి అర్థం? దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా బ్రతకనప్పుడు దేవుడు శిక్షిస్తాడు. శిక్షను కూడా గుర్తించకపోతే నేను అలాగే చేస్తా అన్నాడు. నిజంగానే ఆ తర్వాత రాజ్యం కావాలని వాళ్ళు కోరుకోవటం, మొట్టమొదటి రాజు సౌలు రాజు రావటం, 12 గోత్రాలని పరిపాలన చేయటం. అటు సరిగ్గా పరిపాలన చేయకుండా పనికిమాలిన పరిపాలన చేసి సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే దావీదును రాజుగా పెట్టడం. దావీదు కూడా 12 గోత్రాలను అద్భుతంగా పరిపాలన చేశాడు. దావీదు పాలనని స్వర్ణయుగం అంటారు, ఎందుకంటే దావీదు పాలనలో ఒక్క విగ్రహారాధన జరగలేదు. అందుచేత దేవుడు దావీదును బాగా మెచ్చుకున్నాడు. దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు రంగంలోకి. 12 గోత్రాలను పరిపాలన చేశాడు, కానీ కొంచెం తెలివితేటలు ఎక్కువైతే ఉన్న మతి చెడిందంట. అలాగా తెలివితేటలు ఎక్కువైపోయి అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఫ్లగ్లో ఏలు పెడితే ఎలా షాక్ కొడద్దో చూద్దాం, తాగితే ఎలా ఉంటుందో చూద్దాం, అలాగని అన్ని ప్రాక్టికల్ చేశాడనమాట. ప్రసంగం 2వ అధ్యాయం చదివితే ఉంటుంది అనమాట. అసలు మతిహీనత చేత ప్రజలు ఎలా ఉంటారు అంటే ఆడు తాక్కుంటా డ్రైనేజీ తెలియక ఎలా పడిపోతాడు అది తెలుసుకోవాలనుకున్నాడంట. మీరు కూడా అలాగా అన్ని ప్రాక్టికల్ చేసి చూడండి, బతికేమవద్దు, సొలొమోనులాగా మారతాం. అలా సొలొమోను దేవునికి అవిధేయంగా నడవటం. ఎక్కడికి వెళితే అక్కడ రాజులు సొలొమోనుకి వాళ్ళ అక్కడున్న రాజులు సొలొమోనుకి వెంటనే తమ కూతుర్ని ఇచ్చేయటం, సొలొమోను నా అల్లుడురా అని చెప్పుకోవడానికి. అలా పెళ్ళిళ్ళు చేసుకుంటే 700 మంది అయ్యారట. ఎవరో భార్యలు 700 మంది భార్యలు, 300 మంది ఉపపోతున్నారు. అంటే మధ్య మధ్యలో రథాల మీద తీసుకెళ్ళటానికి కోసం ఒక 300 మంది. అసలు ఒక భార్యతోనే సత్తనాం మనం అందరం. ఎందుకని అది లేదు ఇది లేదు, ఇంటికి వెళ్ళిన వెంటనే పప్పులు అయిపోయినాయండి, దినుసులు అయిపోయినాయి, మీరు వెళ్ళిపోతే సరిపోయిందా, తెస్తానులే మీరు సస్తాను కదండి, తెస్తానండి మీరు. సో అలాంటిది సొలొమోను మనసును తిప్పివేసిరి. పెద్ద తెలివి కలిగిన వాడిని అంటున్నాడు, కానీ చివరిలో బుద్ధి వచ్చింది అనమాట. ప్రసంగి గ్రంథం రాసేటప్పటికల్లా బుద్ధి వచ్చి, క్షమించు ప్రభు, అంత పనికి మని పని చేశాను నేను ఎలాగా. సో అక్కడ నుండి రాజ్యం 2 అయిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, 10 గోత్రాలు ఒక బైబిల్ యొక్క సారం. ఇప్పుడు మన హగ్గై వరకు రావాలి, ఇంకా ద్వితీయోపదేశకాండంలో ఉన్నాం. ఇప్పుడు భయం వేసింది వీళ్ళకి, ఇప్పుడు అవుద్దని. 3 పూటలు మరి 3 పూటల మరి 5:30 గంటల చరిత్ర ఇప్పుడు మనకు. సో ఈరోజు మనం కరెక్ట్గా 5 నిమిషాల తక్కువ 10 గంటలకల్లా నేను ముగిస్తా. మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఇది, ఆనాటి దేవుడే ఈరోజు కూడా ఉన్నాడు. అప్పటి దేవుడు తన యొక్క వాగ్దానాలను ఎలా నెరవేర్చాడు, అప్పటి దేవుడు తన ప్రజల్ని ఎలా నడిపించడానికి కోసం ఇప్పుడు కూడా ఆ దేవుడు ఉన్నాడు. కనుక మనందరి జీవితాల్లో ఎలాంటి ప్రవర్తన వాళ్ళు కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి. 10 గోత్రాల వాళ్ళు ఒక రాజ్యంగా ఏర్పడ్డాడు, అది ఉత్తర రాజ్యం ఇజ్రాయేల్ అని అనబడింది. 2 గోత్రాల వాళ్ళు ఒక రాజ్యంగా ఏర్పడ్డారు, దక్షిణ రాజ్యం, అది యోధా అని అనబడింది. సరే, దేవుడికి చాలా కోపం వచ్చింది, వెంటనే ఇది అమలైంది. నిజానికి జెఫన్యా అనబడిన ప్రవక్త ద్వారా మనము ఈ 2 గోత్రాల వాళ్ళ సంగతి చూద్దాం కొద్దిగా. ఈ 2 గోత్రాల వాళ్ళు వీళ్ళ సంగతి తెలిస్తే మనకే సంపూర్ణంగా బాగా అర్థమవుతుంది, ఎందుకంటే క్లారిటీ ఎక్కువ ఉంది బైబిల్లో ఈ 2 గోత్రాల వాళ్ళ సంగతి. నిజానికి 10 గోత్రాలలో పరిపాలించడానికి ఒక 9 రాజవంశీయులు పరిపాలన చేశారు. చాలా అందరూ భ్రష్టులే, 19 మంది పరిపాలన చేశారనమాట. 19 మంది, అందులో ఒక స్త్రీ కూడా ఉంది, అతల్య అనబడిన ఒక స్త్రీ. అందరూ భ్రష్టులే.
ఈ యోధా గోత్రాన్ని యోధా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన వాళ్ళు అందరూ దావీదు సంతానమే. దావీదు యొక్క వంశంలో నుండే పరిపాలన చేశారు. అది దావీదుకి ఇచ్చిన వాగ్దానం. అందుచేత దావీదు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం యోధా రాజ్యాన్ని దావీదు వంశం వాళ్ళే పరిపాలన చేశారు. ఈ యోధా ప్రజలు బాగులేకపోతే దేవుడు జెఫన్యాను పంపించాడు, హబక్కుకును పంపించాడు. అయినా వినలేదు. వినకపోతే ఇక ఇర్మియా రంగంలోకి దిగాడు. ఇర్మియా వచ్చాడు. ఇర్మియా వచ్చి ప్రజలతో చెప్పాడు, మీరు బతుకులు మార్చుకోండి, ప్రవర్తనను సరిదిద్దుకోండి. ఎప్పటి నుండి చెబుతున్నాడు, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కనాను చేరకముందే అరణ్యంలో నుండి మొదలుపెట్టాడు. మీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోండి, మేలేంటో కీడేంటో మీరు తెలుసుకోండి. మీకు ఆ బుద్ధి ఉందిగా. పెద్ద అయిన తర్వాత తెలియదా మీకు ఏవి నవలకూడదో, ఏవి నాలుగు కింద పెట్టుకోకూడదో, ఏవి తాకూడదో, ఏవి చూడకూడదో, వీటిని సెల్ ఫోన్లో ఉంచుకోకూడదో, ఎవరినెవరిని బండి ఎక్కించుకోకూడదో, ముక్కుకి మూతికి కట్టుకొని అమ్మకే నాన్నకి తెలియకుండా ఇందుకు వెళ్ళకూడదో, ఇవన్నీ తెలియదేంటి? అందరికీ తెలుసు. తెలిసినా చేస్తున్నారన్నమాట. అంటే అర్థం ఏంటి? వయసు పెరిగింది, బుద్ధి పెరిగింది, కావాలని చేస్తున్నాం. మేలు కీడులను వివేచించే జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నాం మనం అందరం, వయసు వచ్చిన వాళ్ళం కాదా? హెబ్రీ పత్రిక 5:14. హెబ్రీ పత్రిక 5:14. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు మీకు తెలీదా? అది చూడకూడదని అయినా చూస్తున్నారు మీరు. మరి దేవుడు రంగంలోకి దిగితే అదన్నమాట. కనుక నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి. ఇర్మియా వెళ్ళాడు ఏడుస్తూ అనమాట. ఇర్మియా వాళ్ళకందరికీ చెప్పాడు. ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథం. ఇర్మియా 20 సంవత్సరాలు చెప్పాడు. 20 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాడు. ఏంటా నువ్వు వచ్చి మమ్మల్ని శపిస్తున్నావేంటి? నువ్వు కాదయ్యా, దేవుడు మాట వెనకపోతే అంతే, జాగ్రత్త, దేవుడు శత్రువులను పంపిస్తానని చెప్పాడు. అక్కడే మోయాబు దగ్గర ప్రాంతంలోనే కనాను చేరకముందే చెప్పాడు, శత్రువుల దగ్గరికి పంపించేస్తాను నేను, జనాన్ని తక్కువ చేసేస్తాను నేను అని చెప్పాడు అక్కడ ఆ రోజుల్లో. కనుక అది జరుగుద్దేమో, జాగ్రత్త. ఇప్పటికే బాగా భ్రష్టులైపోయి ఉన్నాం. దేవుణ్ణి విడిచి తిరుగుతున్న ప్రజలు, తమ ఇష్టానుసారంగా ఉన్న ప్రజలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇర్మియా చెబుతున్న మాట చూద్దాం. 2 వరుసగా చూపిస్తాను. 3వ అధ్యాయం రండి. 3వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలుసుకోవటానికి నువ్వు అటు ఇటు వెళ్ళిపోయిన నీ దోషాన్ని ఒప్పుకో. దేవుని ప్రజలతో సహవాసం చేయకుండా నువ్వు పచ్చని చెట్టు కింద, చాలా పచ్చిగా మాట్లాడాడు ఈ మాట, ఇతర వాళ్ళతో నువ్వు కలిసిపోయావు, వాళ్ళతో నువ్వు వ్యభిచరిస్తున్నావు. నువ్వు అంటే దేవునితో ఉండకుండా ఎవరితో ఉన్నా కూడా అది వ్యభిచారం కింద లెక్క. బైబిల్లో వ్యభిచారం అనే పదం అందుకు వాడాల్సి వచ్చింది. దేవుడు ఉండాల్సిన వాళ్ళతో ఉండకుండా వేరే వాళ్ళతో ఉంటే అది వ్యభిచారం. దేవుణ్ణి దేవుడిగా కొలవకుండా దేవుని యొక్క సన్నిధానాన్ని విడిచిపెట్టి, మందిరాలను విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా తిరిగా. కనుక నీ దోషం ఒప్పుకో అన్నాడు. దోషం ఒప్పుకో అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, అది తెలుసుకో. నెక్స్ట్ 22వ వచనం. భ్రష్టు లేని బిడ్డలరా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తా. అంటే వాళ్ళ హృదయంలో ఏముందండి? అవిశ్వాసం. అంటే అర్థం ఏంటి? నమ్మరు. అమ్మా దేవుడు అలా చేస్తాడు, ఇలా చేస్తాడంటే ఏమో చేస్తాడో చేయడం మనకి ఎందుకే, వెళ్ళామా, ఉన్నామా, విన్నామా, తిన్నామా, పోయామా, అంతే తప్ప ఎందుకు మనకి అవన్నీ జరిగితే జరుగుద్ది, ఉంటే మేబీ, అన్సర్టన్, ప్రాబబ్లీ బై, ఒకవేళ, కావచ్చు. నో, దేవుని బిడ్డలు ఖచ్చితంగా దేవుడు చేస్తాడంతే. అన్ని నడిపించినాడు, తన కుమారున్నే ఇవ్వడానికి వెనుక తీయనాడు, మనకెందుకు అనుగ్రహింపడు అని అడిగాడు రామాపత్రి 8 అధ్యాయాలు. ఎందుకు ఇవ్వడు మనకి? ఈ స్వతంత్రత కోల్పోయి, ఈ స్వతంత్రతని వాళ్ళు పాపం చేత దురస్తులయ్యి అవిశ్వాసంతో ఉన్నారంట. మనం కూడా అవిశ్వాసంతో ఉన్నామా? ఇంకా నమ్మట్లేదా మీరు? ఇంకా నమ్మరా మీరు? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి చెప్తున్నాడు ఇర్మియా. రండి 4వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగేసుకో. ఎన్నాళ్ళ వరకు దుష్టాభిప్రాయాలతో ఉంటావు నువ్వు? ఎన్నాళ్ళ వరకు చెడుతనం? ప్రార్థన పాపం చేయనీదు, పాపం ప్రార్థన చేయనీదు, అంతే. గుండెల్లో ప్రార్థన ఉందనుకోండి పాపం చేయలేవు, గుండెల్లో పాపం ఉందనుకోండి ప్రార్థన చేయలేవు. అసలు వదిలే, నువ్వు చేసుకోలే ప్రార్థన. ఆ మోకాళ్ళు ఎప్పేడితే అంతసేపు ఎలా ప్రార్థన చేస్తారు పిల్ల? మీరు అన్ని గంటల సేపు ఎలా ఉంటారు అక్కడ? తిమిరెక్కిదా మీకు? 6 గంటల నుండి 11 గంటల దాకా ఎలా ఉంటారు? చెడుతనాన్ని కడుక్కో.
క్రైస్తవులమైన మనం చేతుల్లో ప్రామాణిక గ్రంథాన్ని కలిగి ఉండి ఇప్పటికి ఒక్కసారి కూడా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదవలేదంటే ఎంత సిగ్గుకరమైన విషయం అండి ఇది. ఒక్కసారి కూడా బైబిల్ని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదవని వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు బైబిల్ని చదవవు, మళ్ళీ అది ప్రామాణిక గ్రంథం నీకు. నీ పుస్తకం టెక్స్ట్ బుక్ సంవత్సరంలో పిల్లలకు పూర్తి చేయాలి కదా. వ్యక్తిగతంగా నీ టెక్స్ట్ బుక్ని, దేవుడు నీకు ఇచ్చిన గ్రంథాన్ని కనీసం కొత్త నిబంధన పడతారు. ఎప్పుడు చూసిన కీర్తనలు చదువుతుంటారంటే కీర్తనలు, సామెతలు విలాపవాక్యాలు అవుద్ది జీవితం. మళ్ళీ విలాపవాక్యాలు అవుద్దండి. కనుక సామెతలు అంతే. బైబిల్ చదవరు వాళ్ళు. చెడుతనాన్ని కడుక్కో. నేను కడుగుతా, దేవుడి దగ్గరికి వెళ్తే కడుగుతాడు. ఎన్నాళ్ళ వరకు ఈ దుష్టాభిప్రాయంతో ఉంటారు మీరు? ఇంకా కొంచెం ముందుకు రండి. 5వ అధ్యాయం 6వ వచనం. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి. చూసారా, వాళ్ళ క్యారెక్టర్ చెబుతున్నాడు, వాళ్ళ ప్రవర్తన వాళ్ళు చెబుతున్నాడు. నీ ప్రవర్తన మార్చుకో. విశ్వాసఘాతకులు. కరోనాలో మనం చాలామంది ప్రియులను పోగొట్టుకున్నాం. మీరు బతుకున్న మీరు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారా? ప్రభువా, వ్యాధుల నుండి లేపి, బాధల నుండి లేపి, మాకు ఈ పరిస్థితుల నుండి నువ్వు మమ్మల్ని ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచావు నాయన అని కృతజ్ఞత ఉందా మీకు అసలు? దేవుడు బిడ్డలనిచ్చి, భర్తనిచ్చి, కుటుంబం ఇచ్చి, కష్టార్జితాన్ని ఫలింపజేసి, ఇల్లు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, లేకపోతే ఏదో కూలిచ్చి, మనం చేసుకోవటానికి పనిచ్చి దేవుడు ఇంకా పోషిస్తుంటే కృతజ్ఞత ఘాతకులు మీరు. ప్రవర్తనని దిద్దుకోండి. ఇర్మియా చెబుతుంటే ఏం చేశారు తెలుసా? మందిరాల నుండి బయటికి ఈడ్చేశారు. మందిరాల్లో నుండి గొయ్యిద వేసి గోతులో పడేశారు. నువ్వేంటే మాకు చెప్పేదే? నువ్వే చెప్పాల్సిందే. ఎస్, నేనే చెప్పాలి. దేవుడు నన్ను పంపించాడు. ఎందుకు పంపించాడు? చెప్పమన్నాడు, లేకపోతే అది అమలు అవుతుంది. ఆ రోజు మన పూర్వీకులకి కనాను చేరకముందే చెప్పాడు. ప్రవర్తనావళి చెప్పాడు. అక్కడ 28వ అధ్యాయం అంతా ప్రవర్తనావళి. ఎలా ఉంటే ఎలా ఆశీర్వదింపబడతావు, అలా లేకపోతే ఏ శాపాలు వస్తాయి. అయినా లెక్క చేయకపోతే ఆ స్టేజ్లో ఉన్న మనం. లాస్ట్ స్టేజ్ ఇది. స్కూల్లో నుండి డిబార్ చేస్తారు. ఇక స్కూల్లో ఉండను. ఆయన పరిపాలన బయటికి గెంటేస్తాడంతే. చెప్పాడు, చెప్తే వినలేదు. గెట్ అవుట్ ఆదామా, బయటికి వెళ్ళిపో. నా కొడుకు నువ్వు, అసలు ఆదాము దేవుని కుమారుడు అని రాశాడు లూకా జనాభా లెక్క రాసేటప్పుడు 3వ అధ్యాయం ఆఖరి వచనంలో. తప్పు చేసావు నువ్వు, పాపం చేసినట్టు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అసలు బయటికి గెంటి వేసి అని ఉంది. గెంటేసి ఆ స్థితి తెచ్చుకోకూడదు మనం. ఇర్మియా చెబుతున్నాడు, ప్రవర్తన సరిదిద్దుకునే. అంటే ఎప్పటి నుండి చెప్పుకొస్తున్నాడు? హగ్గై వరకు రావాలి ఇప్పుడు మనం. ఇర్మియా చెబుతున్నాడు. ఇంకా చూద్దాం. 5వ అధ్యాయం. తిరుగుబాటు చేసి విశ్వాసఘాతకులైరి. 6వ అధ్యాయానికి రండి. 16వ వచనం. విచారించండి ఒకసారి. మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఇదిగో, ఏ మార్గం మంచిదిరా, ఏ మార్గం నెమ్మది కలుగుతుంది, ఏది మనకు శాంతి ఇస్తుంది, ఏది మనకు సమాధానం ఇస్తుంది అడగండి. అడిగి తెలుసుకోండి. మీరు అడిగి తెలుసుకోండి, అందులో నడుచుకోండి అని అంటే వాళ్ళు ఏమంటున్నారంట చూడండి. అందులో 16వ వచనం. పురాతనమైన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగునంటే. అయితే వారు ఏమంటున్నారంట? మేము అందులో నడుచుకోం. అయ్యారు పాస్టర్ అయ్యారు, వద్దులేండి అంత ఇబ్బంది పెట్టకండి, కొంచెం ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము, అది చర్చిలోకి రండి, ఒక గంట రండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నామండి, 24 hours పుస్తకాలు చదువుకుంటున్నాం. ఐఎమ్ వెరీ బిజీ. ఏదో 4 రాళ్ళు వెనకేసుకోవాలి కదండి, పొలం పనులు ఉన్నాం కదా, ఏదో ఇల్లు కట్టుకుంటున్నాం కదా, మిద్దె వేసుకుంటున్నామా, పైన ఏదో అనుకుంటున్నామా, మళ్ళీ మందిరానికి రండి, ఏదో కౌలు తీసుకున్నామా, కష్టపడినా ఏదో మందిరానికి అలా ఇబ్బంది పెట్టకండి అయ్యారండి. ఐఎమ్ వెరీ బిజీ. ఆర్ యూ బిజీ? దేవుడు కూడా రేపొద్దున నేను బిజీ అనే రోజులు వస్తాయి అంటున్నాడు అనమాట. ఇక్కడ చెప్తున్నాడు 18వ వచనం. 18. అయితే మేము వినం అంటున్నారంట. మాకు అవసరంలా, వాక్యం అవసరంలా. కాదా? మీకు ఏం కావాలి? వాక్యం అవసరం లేదు మనకి. వాక్యం అవసరం లేదు. దేవుని వాక్యం ప్రతిరోజు. ఆదివారం ఒక్కరోజైనా మీరు తినేది బువ్వా?
ప్రతిరోజు తినమా? దేవుని వాక్యం ఒక్కరోజైనా వినేది మీరు? ఒక్కరోజైనా తినేది వాక్యం? ప్రతిరోజు తినాలి. మేము వినము అంటున్నారంట. 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం 23వ వచనం. నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుణ్ణి ఉంటా, మీరు నాకు జనులే అంటారు. మీకు క్షేమం కలుగునట్లు నేను ఆజ్ఞాపించిన ఈ మార్గమంతట్లో మీరు నడుచుకోండి. దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడు, చెప్పిస్తా ఉన్నాడు. ప్రతిరోజు కూడా పొద్దున్నే వచ్చి చెబుతున్నారంట. దేవుని వాక్కుని వాళ్ళు పొద్దున్నే వచ్చి చెప్తా ఉన్నారు. నా మాటలన్నీ మీకు క్షేమం కలుగుతుంది, మేము వినమంటున్నారంట. కింద ఉంది చూడండి. అయితే వారు వినకపోయిరి. 25వ వచనం. మీ పితరుల ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు కూడా మీరు వినుదీకుచూని వచ్చారు. నేను పెందల కళ్ళేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుతూ వచ్చి తిని వారు నా మాట వెనక్కి ఉన్నారు, చెవి యొక్కున్నారు. పంపుతూనే ఉన్నాను నేను, అయినా సరే వింటలా. దైవజనులు ఎంతమంది? నేను సుమారు 12 సంవత్సరాలు వస్తున్నాను నేను. ఒక ఎర్ర బండి వేసుకొని వచ్చిన రోజుల నుండి బండి మీద వచ్చాం. అప్పుడు కార్లు ఏమీ లేవు అసలు. అలాంటి రోజుల నుండి వస్తానే ఉన్నాను ఇక్కడికే. మీరు వినరా? మీరు వినకున్నారు. ఎంతమంది దైవజనులు వచ్చారు ఈ ప్రాంతాల్లోకి? ఎంతమంది దైవజనులు, అద్భుతమైన దైవజనుల సమాహారం. అంకులు అలాంటి దైవజనులు తీసుకొచ్చి వాక్యం చెప్పించి అయినా మీరు వినకపోయారు. 8వ అధ్యాయం 7వ వచనం. 8వ అధ్యాయానికి రండి. ఆకాశంకి ఎగురు సంకుబుడి కొంగ అయినా తన కాలం ఎరుగును, తెల్ల గువ్వ మంగళ కత్తె పిట్ట ఓద్య కొరకు తాము రావాల్సిన కాలం ఎరుగును. నా ప్రజలు న్యాయ విధిని ఎరగరు. పిట్టలకు తెలిసిందా మైగ్రేషన్ టైము? ఇప్పుడు మీరు కొల్లేరేలు చూస్తే ఆస్ట్రేలియా నుండి పిట్టలు వచ్చినాయి. ఆస్ట్రేలియా నుండి 13,000 కిలోమీటర్ల అక్కడ నుండి పిట్టలు వచ్చినాయండి. మధ్యలో ఆగటానికి ద్వీపాలు ఏమండవు మధ్యలో, ఓన్లీ సముద్రమే. నేను ఆస్ట్రేలియా వెళ్ళా. 8 గంటల సముద్రం మీదే ప్రయాణం చేస్తుంది విమానం. 8 గంటలు. ముందు ఎయిర్ హోస్టెస్ ఎక్కేటప్పుడు చెప్పింది, దయచేసి మీరు 8 గంటలు విమానంలో ఉంటారు. ఒకవేళ విమానం ప్రమాదానికి గురైనప్పుడు చూడండి, ఇటువైపున డోరు, అటువైపున డోరు, అటువైపున డోరు, ఇటువైపున డోరు, 8 డోర్లు ఉన్నాయి. ఏ డోర్లో నుండి మీరు కిందకి దూకొచ్చు. దూకే ముందు మీ యొక్క సీటు కింద ఎర్రని కవర్ ఉంటుంది, దాన్ని తొడుక్కోండి. దాని పక్కన ఒక స్విచ్ ఉంటుంది, దాన్ని నొక్కితే లైట్ వెలుగుతుంది. మీరు కిటికీలో నుండి కిందకి దూకేస్తే చచ్చిపోరు. మీరు నీటిలో తేలుంటారు. మీ బల్బును బట్టి హెలికాప్టర్ రక్షతే అంటుంది ఎక్కే ముందు. గుండె సారిపోయింది నాకు. ఎక్కే ముందు అలా చెబితే అలా ఉంటుందండి. కీడెంచి మేలంచండి అన్నట్టు. ఇక నా పక్కన ఉన్న ఆయన అయితే అది చెప్పకుండా ఉన్నా బాగుండు బ్రదర్, అదే గుర్తొస్తుంది అన్నాడు. నిద్రపాట్ల 8 గంటల పిచ్చెక్కిపోయి అటు ఇటు తిరుగుతా ఉన్నారు జనాలు తిమిర్లు ఎక్కేసి. ఆగడానికి లేదు అక్కడ. పక్షులు వచ్చేసినాయండి. ఆస్ట్రేలియా నుండి, బ్రెజిల్ నుండి పిట్టలు వచ్చినాయి. కొల్లేట్లోకి వస్తే బ్రెజిల్ నుండి 1000 కిలోమీటర్లు అండి. నా ప్రజలకు న్యాయవిధి తెలియదు, కాలం తెలియదు. అనలా కాలానికి దేవుడు పెట్టిన అద్భుతమైన పేరు అది, న్యాయ విధి. విధి అంటే చేయాల్సిన పని, న్యాయ విధి అంటే న్యాయంగా చేయాల్సిన పని చేయట్లా దేవుని బిడ్డలు. ఏంటది? దేవుని దగ్గరికి రావడం. దేవునితో ప్రభువా నీ మందిరంలో నీ బిడ్డలుగా, నీ జనాంగంగా, నీ సొత్తైన ప్రజలుగా చేయట్లేదు. అలాగా దేవుడు రంగంలోకి దిగడా, సిస్టమ్ పెట్టాడు. ఇప్పుడు సిస్టంలో నుండి తానే రంగంలోకి దిగుతాడు. ముందే చెప్పాడు, అమలు చేసేయండి రా, అమలు చేసేయండి. ఎస్, అది జరగకముందే రేపు ఉదయం తెలుసుకుంటాం మనం. జీపీసీ అంటే గాడ్స్ పీనల్ కోడ్ అనమాట. రేపు ఉదయం దేవుడు పీనల్ కోడ్. ఇప్పుడు మనకు ఐపీసీ ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 320 ప్రకారం ఇలా చెబుతుంటారు అనమాట. జీపీసీ ఏంటో చూడాలి మనం. దేవుడు దేన్ని బేస్ చేసుకొని ఈ కొత్త నిబంధనలో మనల్ని తీర్పు తీరుస్తాడు. అది తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది మనకి మనం ఉన్నామా లేదా. నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి. ఇర్మియా ద్వారా చెప్పిస్తున్నాడు దేవుడు, ఇదిగో న్యాయ విధిని ఎరుగరు. ఓకే, ఒకవేళ కనుక మీరు కనుక అయినా కూడా వినకపోతే ఒక పని చేస్తాను నేను, అక్కడ చెప్పినట్టుగానే చేస్తాను. ఆ రాజ్యానికి ఒకసారి రండి, ఆ విషయం చెప్పేశాడు. 22 యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది, భూదిగంతముల నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటెను ఈటెను వాడనేర్చిన వారు, అది ఒక క్రూర జనము, వారు జాలి లేని వారు, వారి స్వరము సముద్ర కోశ వలె ఉన్నది. గుర్రములెక్కి సవారీ చేసి వస్తున్నారు. సియోను కుమారి నీతో యుద్ధం చేయడానికి వస్తున్నారు చెప్పేశాడు ఆయన. మీరు కనుక మాట వినకపోతే ఉత్తర దిక్కు నుండి నేను సైన్యాన్ని పంపుతా. బబులోను సామ్రాజ్యం అది. అంటే దేవుడు బబులోను సామ్రాజ్యములో నుండి
బబులోను రాజు అయిన నెబుకద్నెజరుని పంపబోతున్నాడు అన్నమాట. క్రీస్తుకు పూర్వం 605వ సంవత్సరం నెబుకద్నెజరు వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. చచ్చిపోతే వెంటనే రాజుగా చేయడానికి కోసం నెబుకద్నెజరుని పిలిచారు. రాజుగా రిబ్లా నుండి తను రాజుగా అవడానికి కోసం వచ్చాడు. వచ్చి పట్టాభిషేకం అయిన వెంటనే తన మనసులో ఒక ఆలోచన వచ్చేసింది, మనం యెరూషలేము చేద్దామని. ఆ ఆలోచన ఎవరు పెట్టారనుకున్నారు? దేవుడే నెబుకద్నెజరుని రేపి దేవుడే. క్రీస్తుకు పూర్వం 605వ సంవత్సరం మొట్టమొదటి దాడి. సింహాసనం ఎక్కిన కొద్ది నెలల్లోనే నెబుకద్నెజరు వెంటనే యెరూషలేము మీద దాడి చేశాడు. వెళ్దాం రా. ఇంత క్రితం ఒక్కడ కూడా దేవుని పిల్లల మీద రావడానికి గుండెలు దడదల్లాడే. దేవుని పిల్లల అరణ్యాల్లో వెళుతున్నప్పుడు చుట్టూరు ప్రహరీ కూడా లేకపోయినప్పటికీ కూడా దేవుని ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉంటే పైన మేఘస్తంభం, పగలంతా రాత్రి అగ్నిస్తంభం వారందరికీ వెలిగించి దడదల్లాడిపోయేవాళ్ళు. అరే వాళ్ళు దేవుడురా, వాళ్ళు నడిపిస్తున్నారు. యెబూసీలు, కనానీయులు, పెరిజ్జీలు, హివ్వీలు, హిత్తీలు, అమోరీలు, అమోనీయులు, ఫిలిస్తీన్లు, రకరకాలైన ప్రజలు ఒక్కడు కూడా సాహసం చేయాల. దేవుని బిడ్డల్ని వచ్చారా ఓడిపోవటం అంతే. దేవుడు అలా తన బిడ్డలను నడిపించాడు. దైవ జనాంగానికి కూడా చెప్పాడు, ఏం భయపడకూడదు, మనం శత్రువులకు ఎవ్వరూ జడవలసిన అవసరంలా, ఎందుకంటే మీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. చెప్పలేదా? ఒకసారి వెనక్కి రండి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం. దేవుడు వాళ్ళకి ముందే చెప్పేశాడు. ద్వితీయోపదేశం 20వ అధ్యాయం. నీవు నీ శత్రువులతో యుద్ధానికి పోయి గుర్రాలు రథాలు మీకంటే విస్తారమైన జనం చూసినప్పుడు వారికి భయపడకో. ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన దేవుడని యెహోవా నీకు తోడై ఉంటాడు. వాళ్ళు గుర్రాలు అన్నది ఏంటి, అన్ని రథాలు ఏంటి, మనకేమీ లేవని అనుకోకో. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీతో ఉంటే ఏంటే, ఇంకేంటే భయం ఏంటి? 2వ వచనం. అంతేకాదు, మీ యుద్ధానికి సమీపిస్తున్నప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో చెప్పాలంట. అంటే గుండె జారిపోతుంటుందిగా, అమ్మో ఎంతమంది అవుతున్నారు, ఎంత ఎత్తున్నారు, రెఫామీలాళ్ళు, నిఫీలీలాళ్ళు, అయ్యి బాబు వాళ్ళ కళ్ళు ఎంత ఉన్నాయి, వాళ్ళ పెద్ద వాళ్ళు గడ్డం ఎంత ఉంది, అయ్యి బాబు అని జడ్జిపోవడం అవసరంలా. వాళ్ళ మొఖాలు చూడండి మీరు, దేవుడు వైపు చూడండి, అంతే కదా. ఇప్పుడు ఇంజక్షన్ కొడుతున్నారు అనుకోండి పిల్లడికి, అరే నాకెళ్ళి చూడన్నా, నాకెళ్ళి చూడమ్మా. అమ్మ ముఖంలోకి ఎందుకు చూడమన్నారు? ఇంజక్షన్ చూస్తే భయం. అమ్మ ముఖం చూస్తే అన్నీ మర్చిపోతాం. అందుకే పిల్లల్ని ఏమంటామన్నా, ఇటు చూడన్నా. మరి సాయంత్రం మరి డాడీ నీకు పకోడీ తెస్తారు కదా, కోడి పకోడీ అని లోపల పొడి చేస్తున్నాడు అక్కడ. మీకు అర్థమైందా? అరే శత్రువులను చూడటమేంటా నువ్వు? శత్రువులను చూస్తే భయం, సూది చూస్తే నీకు భయం, నా వైపు చూడు నేనున్నానుగా అని వెళ్ళి చెప్పాలంట. యాజకుడు వెళ్ళి ప్రతి ఒక్కరిని భయపడుతున్నాడు. భయపడకో, దేవుడు ఉన్నాడు మనకి, భయపడకో. మరి వీళ్ళు ఉన్నది ఎందుకు అనుకున్నారు? ఏయ్ భయపడక, మమ్మల్ని బతికించలేదండి, మమ్మల్ని పోషించట్లేదండి. దేవుడు పోషిస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు, అవసరాలు తీరుస్తాడు. ఆయన పిల్లలం మన పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నప్పుడు దేవుడు న్యాయ ధర్మం ఎరిగిన దేవుడు తన బిడ్డలకు అన్యాయం చేస్తాడా? చేయడు అని వెళ్ళి చెప్తా ఉంటాడు యాజకుడు వెళ్ళి. చూడండి అక్కడ, ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువుతో యుద్ధం చేయడానికి సమీపిస్తున్నారు. మీ హృదయాలు జంకనీయకండి, భయపడకండి, వణక్కండి, వారి ముఖాలు చూసి బెదరకండి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడని యెహోవా. మరి ఇప్పుడు మీరు పిచ్చి పిచ్చి ఏటలేస్తే దేవుడి దగ్గర న్యాయం కూడా ఉంది. న్యాయం, జాగ్రత్త వినాలి, న్యాయం. ఆయన ఎంత కరుణా సంపన్నుడో అంత న్యాయవంతుడు. కనుక కరుణా సంపన్నుడు అని అనుకుంటున్నారేమో, కానీ ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన దగ్గర న్యాయవంతుడు, జడ్జిమెంట్ చేస్తాడు. మనకి ప్రతి కార్యాన్ని బట్టి దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఘోరమైన ప్రతి అంశమును గురించి విమర్శ చేయనప్పుడు అది చెడ్డదే కానీ మంచిదే కానీ దేవుడు న్యాయ తీర్పులో తీసుకుంటాడు. నువ్వు ఎలా ఉన్నావు అనేది, చెడ్డవారిని మంచివారిని ఆయన కళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటాయి. నువ్వు తప్పు చేసేవా, దాని రిజల్ట్ ఖచ్చితంగా అనుభవిస్తాను ఖచ్చితంగా చెప్పాడు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం 32:23. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అగుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఎస్, నిజంగా పాపం అలాగే పట్టుకుంది. ఇప్పుడు దేవుడు చట్టం ఎందుకు పెడతాడు? చట్టాన్ని ఎందుకు పెట్టాడంటే, జాగ్రత్త వినండి, మీరు అలా బతుకుతున్నారో లేదో తెలుసుకోవడానికి అందుకు పెట్టాడు దేవుడు. నేను అలా బతుకుతున్నాను, బతకట్లేదురా అని నోరు ముయించేది ధర్మశాస్త్రం అంటే. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలతో కూడిన నియమ నిబంధనలు, విధులు.
అది ఎందుకు పెట్టాడు దేవుడు? అలా చేయకపోతే ఇలా జరుగుద్ది, ఇలా చేయకపోతే ఇలా జరుగుద్ది అని ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాడంటే అలా ఉన్నామో లేదో మనల్ని చూసుకోవటానికి, శిక్ష అమలవుద్దని చెప్పటానికి. చూపినమాట రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రలగినట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రం లోనైన వారితో చెప్పుచున్నదని మనం ముందు తెలుసుకోవాలి. నేను అలా లేనండి అంటే కుదరదు. ఇలా ఉంటేనే దేవునికి ఇష్టలురా, చెప్పలేదా శాస్త్రం? ఇప్పుడు మనకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలు పాటించకపోతే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. హెబ్రీ బైబిల్ ప్రకారం పాపం అనే పదానికి హత్తాత్ అనే పదం ఉంది. హత్తాత్, హమర్షియాలజీ అని పాపశాస్త్రాన్ని గురించి థియాలజీలో చెప్తారు, సిస్టమాటిక్ థియాలజీలో. హత్తాత్ అంటే అర్థం గురి తప్పటం, అది దాని అసలు అర్థం పాపం అంటే. దానికి భక్తులు చిన్న చిన్న నిర్వచనాలు ఇచ్చారు. ఆజ్ఞాతిక్రమే పాపం, సకల దుర్నీతి పాపం, అది యోహాను ఇచ్చిన నిర్వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, అది యోహాను ఇచ్చిన నిర్వచనం. పౌలు ఏమన్నాడు? నువ్వు విశ్వాసం మూలము కానిదేదో అది పాపం అని చెప్పాడు. రోమాపత్రిక 14వ అధ్యాయం ఆఖరి వచనం 28వ వచనాలు. కనుక విశ్వాసం లేకుండా చేసే పని పాపం అవుద్దన్నాడు. యాకోబు ఏమని చెప్పాడు? మేలేనిది చేయనెరిగియో అలాగూ చేయకపోతే అది పాపం అన్నాడు. కనుక మనం మేలేంది చేయాలని తెలుసు, మంచిదని కూడా తెలుసు, కానీ చేయట్లేదు అనుకోండి, అదే పాపం. చేయకూడని గురి తప్పిన స్థితి, దారి తప్పిన స్థితి. అందుకనే ధర్మశాస్త్రం రెడీ అయింది. ఇంకొక సంగతి చెప్పాలి. ధర్మశాస్త్రం నిన్ను బాగు చేయటానికి కాదు, నువ్వు అలా ఉన్నావో లేదో అని చెప్పడానికి. జాగ్రత్తగా గమనించారా? రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ అని ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్, ఎడమ వైపునే నడవలేను, కుడి వైపున నడవరాదు, యాక్సిడెంట్ అవుతుంది, చట్టరీత్యా నేరం. మాకు హైదరాబాద్ నుండి నిజామాబాద్ మీటింగ్కి వెళ్తున్నాను, 100 కిలోమీటర్ల స్పీడు మించరాదు అనందు బోర్డు. మా వాడు టైం అయిపోతుందని సర్రమని వెళ్ళిపోతున్నాను. అదిగో తమ్ముడు మేమంతా, నేను నాక్స్ మేమంతా హైదరాబాద్ నుండి కారు వేసుకొని వెళ్ళిపోతున్నా. 100 దాటేసింది అంతే, నెక్స్ట్ పోస్ట్ దగ్గరికి వచ్చారు 660 రూపాయలు కట్టమన్నాడు. ఏంటని అడిగితే మా కారు యొక్క ఫోటో కూడా ఉంది దాని మీద. కారు ఫోటో అంటే మధ్యలోనే మా పక్కనంతా గ్రీనిష్ చక్కగా క్రాఫ్ట్, అందులోనే ఉన్నాయి కెమెరాలు. ఎక్కడ పెట్టాడు ఎవడికే తెలీదు. స్పీడ్ టక్ మన క్యాచ్ చేస్తుంది అంతే, ఫోటో పంపించేస్తుంది అంతే. ఎన్నిసార్లు దాటితే అన్నిసార్లు, అన్ని 660 రూల్. అంటే అది నన్ను బాగు చేయదు, కానీ శిక్ష ఎలా ఉందో చెప్పొద్ది ధర్మశాస్త్రం. ఇది మీరు తెలుసుకోవాల్సింది. దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు పెట్టాడు? అసలు ఎందుకు పెట్టాడు? మీ ప్రవర్తన చూసుకోవటానికి. ఆ ప్రవర్తన, నేను అలా ఉన్నానా లేకపోతే శిక్ష వచ్చేద్ది. స్పీడ్ వెళ్తున్నానా, అమ్మో జాగ్రత్త, అక్కడ నియమ నిబంధనలు ఉంటాయి. మొన్న తణుకు దగ్గర క్రిస్మస్ రోజున చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నాం, రావులపాలెం క్రిస్మస్ కనమాట. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్, ఎవరు లేడు అక్కడ, కానీ ట్రాఫిక్ సిగ్నల్ ఎర్రది పడింది అనమాట. ఎర్రది పడితే ఏం చేయాలి మనం? ఎవరు లేడండి, సర్రమని బానిచ్చాడండి, బాని తూరుకుంటుంది, అదే టక్మని ఫైన్ పడిపోయింది అంతే, 500 రూపాయలు. ఎందుకని? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మర్యాదగా ఆగవలేను, అంతే, మర్యాదగా ఆగవలేను. అది క్రమశిక్షణలో భాగం. దేవుడు ధర్మశాస్త్రం పెట్టింది అందుకు. ఇక్కడ అంటాడు ప్రతి వాడి నోరు మూయబడుతుంది అనమాట చట్టం దగ్గరికి వస్తే. అందుకని మొన్న చట్టంలో చిన్న మార్పు తీసుకొచ్చాడు ఒక ఆయన, చాలా చిన్న మార్పు. అంటే ఇంత క్రితం కోర్టులో న్యాయ దేవతకు కళ్ళు కట్టేసి చేతిలో కత్తి, ఇటేపు త్రాసు ఉండేది. మొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మారి అన్నాడు, అదేంటే కళ్ళకి గంతలు కట్టి ఉంటుంది ఏంటి అసలు అంటే, చట్టం ఏమైనా కళ్ళు మూసుకుపోయిందా? కళ్ళు మూసుకొని చట్టం న్యాయం చెప్తా, తీసేయండి అని అది తీసేసి చేతిలో కత్తి అంటే కాదు, రాజ్యాంగం పెట్టండి. ఇప్పుడు మొన్న మార్చారు. అందరూ చాలా అప్రిషియేట్ చేశారు, 80% దాన్ని చాలా అంగీకరించారు. రాజ్యాంగం కలిగి ఉండి, అంటే న్యాయ విధులు కలిగి ఉండి సరి అయిన న్యాయం తీరుస్తూ కళ్ళతో చూసి గుడ్డిదానిలాగా వెళ్ళిపోవటం కాదు. కనుక అలా ఉండాలని దేవుని కళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. అందుకని ధర్మశాస్త్రం మిమ్మల్ని
సరిగ్గా ఉన్నారా లేదా అని చెక్ చేస్తుంటుంది. శిక్ష మీరు అర్హులా కాదా చెబుతుంటుంది. అంతే ధర్మశాస్త్రం చేసేది. ధర్మశాస్త్రం ఎవరికి? ఇప్పుడు మాస్టర్ గోడ మీద చట్టం రాశాడు అనమాట. అబద్ధం ఆడితే 3 దెబ్బలు, దొంగతనం చేస్తే 4 దెబ్బలు, పక్కోడు క్యారేజీ తింటే 5 దెబ్బలు, పక్కోడు పెన్ ఎరగదీస్తే 6 దెబ్బలు అని రాశాడు. అది ఎవరికండి? పనికిమాలిన వాళ్ళ కోసం. అంతే కదా. నువ్వు అలా చేస్తే రంగంలోకి వస్తుంది. ఒకసారి చదువుదాం తిమోతికి రాసిన పత్రిక. అలా చెప్పినా కూడా జనాలు వినలేదంటండి. ఎంత విచారం అన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 8 నుండి చదువుతున్నా. శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన తన మహిమ కలిగిన స్వార్థ ప్రకారం ధర్మశాస్త్రం అనేది ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్యచూరులకును, అబద్ధికులకును, ప్రమాణం లేకుండా అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయినవాడు ఎవడైనా ఉండిన అట్టివానికి నియమింపబడినే కానీ నీతిమంతునికి నియమింపబడలేదు అని ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని వినియోగించిన ఎడలా ధర్మశాస్త్రం మేలైందే, ఉండటం మంచిదే. కానీ ఉందెవరికి? పనికిమాలిన కోసం. మరి అందరూ పనికిమాలినోళ్లే. అదే అక్కడ చెబుతుంది రామపత్రికలు ఇందాక 3వ అధ్యాయం 11వ వచనం నుండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడను లేడు, దేవుని వెతకువాడెవడను లేడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారి గొంతు తెరచిన సమాధి. గొంతు తెరిస్తే సమాధి ఉందంట. అంటే పైకి మాత్రం చక్కగా పయో ముఖ విష కుంభం అన్నారు కవులు. పయోస్ అంటే పాలు. పాలు పోసినట్లు ఉన్నాయంటే ఈ కొండల నిండా పాలు పోసినట్టు ఉంది, కానీ ముఖం దగ్గర మాత్రం పాలు పోసినట్లు ఉన్నాయంట. కానీ విషకుంభం. ఈ కుంభం అంటే కొండ, విషకుము. పయో ముఖము విషకుము అంటే పయోస్. ఈ పాలు పోసినట్లుగా కొండలు కనపడుతుంది, కానీ లోపలంత విషం ఉంది. అది దేవుడు చూసి చట్టం ఉంది అని చెప్తున్నాడు. చట్టం ఉంది అని చెప్తున్నాడు. కనుక మీ ప్రవర్తన ఎప్పటికప్పుడు చూసుకోవాలా, జాగ్రత్తగా చూసుకోవాలా. ఎందుకని? దెబ్బలు తింటాను. ఆయన చిత్తం ఎరిగి అలాగూ చెయ్యని వానికి దెబ్బలు తగులును. చూపించాలి. చూపిస్తే కానీ నమ్మరండి. ఇక్కడ మర్సిమిల్లోళ్ళు దగ్గర నేను నేర్చుకుంది అదే. చూడండి ఒకసారి లూకాసు వార్త రండి. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 45. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడని మనసులో అనుకొని, అంటే దేవుడు ఇంకా రావట్లేదురా అని అనుకొని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు కొట్టి తిని తాగి మొత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినంలో ఎరుగని గడియల్లో ఆ దాసుని యజమానుడు వచ్చి వాడిని నరికించి అపనమ్మకస్తులతో పాలు నియమించును. ఆ తర్వాత తన యజమాని చిత్తం ఏంటో తెలుసుండి కూడా సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఎక్కువ దెబ్బలు పడతాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఉత్తర దిక్కు నుండి నేను పంపిస్తున్నా. నిజంగానే దేవుడు మౌనంగా ఉన్నాడు. తెలుసా? మౌనంగా ఉన్నాడు. చట్టం దాని పని చెప్పాడు. అలా జరిగితే వెరీ గుడ్. అక్కడ చెప్పాడుగా, నేను తక్కువ మందిని చేస్తా. రెండవది, ఇతర జనాంగానికి తోడుకొని తీసుకెళ్ళిపోతా. అక్కడ శాంతి ఉండదు, సమాధానం ఉండదు. నేనే చేస్తా. ఇంత క్రితం విస్తరింపజేసినోడిని ఇప్పుడు ఇలా అంటున్నప్పుడు కనీసం చట్టం ఉందన్న సంగతి ఎరిగి కూడా తప్పుడు పనులు చేస్తుంటే ఎలాగండి? సో చట్టం అమల్లోకి వచ్చేస్తుంది. మీరు అన్నా అమల్లోకి వచ్చేస్తుంది. అది తెలుసుకోండి. చట్టం దాని పని చేసిపోద్ది. చట్టం అందుకుంది. ఇప్పుడు చట్టం నుండి బయటికి ఎవడు రాలేడు. ఇప్పుడు రాలేడు. అందరి మీద ఇప్పుడు శిక్ష అమలయ్యింది. ఇప్పుడు అందరి మీద, ఎస్ అందరి మీద ఉండిపోయింది. ఇప్పుడు 605 క్రీస్తుకు పూర్వం నెబుకద్నెజర్ వచ్చేసాడు. వచ్చేసి యెరూషలేము మీదకి వచ్చి మంచి తెలివి కలిగిన పని చేశాడు. అదేంటంటే తెలివి కలిగిన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. యెరూషలేములో నుండి తెలివి కలిగిన వాళ్ళందరినీ కూడా రాజ తెలివితేటలు లేక అన్ని జ్ఞానం అంతా బొగులోనికి వెళ్ళిపోయింది. బాగా అందంగా ఉన్నవాళ్ళు, చక్కగా పనిచేయగలిగిన వాళ్ళు, రాజనగర్లో మరి భాషలు నేర్చుకోగలిగిన వాళ్ళు, సామర్థ్యం కలిగిన వాళ్ళు, కమెండోలుగా రాజు దగ్గర ఉండగలిగిన వాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొని రాజు వెళ్ళిపోయాడు. అంతే వెళ్ళిపోయి ఇక్కడ అరే అబ్బాయి అందాక నువ్వు చూసుకోరని యెహోవాకి నేను ఒకటి పెట్టి నువ్వు చూస్తూ ఉండను. అక్కడ తీసుకెళ్ళి ఆ యవనస్తులందరినీ కూడా నపుంసకులుగా చేసి
కుటుంబ వ్యవస్థకు పనికి రాకుండా చేసి, కమెండోలుగా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి, కల్దీయుల భాష నేర్పించి, వాళ్ళ పేర్లు మార్చి, కల్దీయుల పేరు చెప్పాడు. అక్కడ వాళ్ళు మిమ్మల్ని చాలా ఏడిపిస్తారు, వాళ్ళ దగ్గర మీకు మనశ్శాంతి ఉండదు అక్కడ. అయితే అక్కడ నీతిని బట్టి రక్షింపబడ్డారు చాలామంది, నీతిని కాపాడుకున్నారు అక్కడ. ప్రభువా, మా తప్పును బట్టి జరిగింది, మాకు అర్థమవుతుంది, మమ్మల్ని క్షమించు నాయనా. ఈ దేశంలో మేము ఇలా ఉన్నప్పటికి కూడా చాలా నీతిగా ఉంటాము. అలా నీతిగా ఉన్న నలుగురు పేర్లు దేవుడు రాయించాడు ఆ రాజుగారి కోటలో. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా, ఈ నలుగురు పేర్లు. ఫస్ట్ దాడిలో వెళ్ళిపోయారు వాళ్ళు కోటల్లోకి. అక్కడ ఎందుకు వాళ్ళ పేర్లు రాశాడంటే, ఆ తర్వాత వాళ్ళు తమ నీతి చేత అద్భుతంగా, దానియేలు ప్రధానమంత్రిగా, ఈ హనన్య, మిషాయేలు, అజర్యాలు మరి గవర్నర్లుగా దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు వాళ్ళకి ఇచ్చాడు. ఎక్కడున్నా మీరు గమనించాలి, దేవుని పిల్లలు ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగానే అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడతో ఆగిపోలేదు. 8 సంవత్సరాలు గడిచాయి. క్రీస్తుకు పూర్వం 597 రెండవసారి మళ్ళీ వచ్చాడు నెబుకద్నెజరు. ఈసారి అక్కడ పరిపాలిస్తున్న ఆయన్ని కూడా, నువ్వు కూడా రారా అని వెనక్కి తీసుకెళ్ళిపోయి 10,000 మందిని దేవుని బిడ్డల 10,000 మందిని తన రాజ్యంలో తీసుకొచ్చేసాడు. ఎలా తీసుకొస్తారనుకున్నారు? 100 మంది 200 మందిని నిలబెడతారు. ఒకే తాడు కుడి చేతులకి కడతారు. కుడి చేతులకి ఇలా తాడు అన్ని ముడేసి ఒకే తాడు, అంటే ఒక్కడొక్కడ పారిపోవటానికి వీలు లేకుండా జనాలందరినీ కూడా. అలాగే జరిగింది. కనాను చేరకముందే దేవుడు చెప్పాడు, శత్రువులు తోడుకొని వెళ్ళిపోతారు, మీ జనం కొద్దిమంది అయిపోతారు, కొద్దిమంది అవుతారు. ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. దేవుని పిల్లల్ని తాళ్ళు కట్టి బబులోన్లోకి తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? కాలవల దగ్గర పడేశాడు. బబులోన్లో ఒక కాలం ఉంది, కెబార్ అనే ఒక నది, కెబార్ అనబడిన నది. ఆ నది దగ్గర వదిలేశాడు. మీరు ఇక్కడ ఈ నదిలో నీళ్లు తాక్కుంటా మా బబులోన్లో అడుక్కు తినండి అన్నాడు. మొదటి బ్యాచ్ రాజుగారి కోటలో, రెండవ బ్యాచ్ ఆ యొక్క నదుల దగ్గర, ఆ కెబార్ నది దగ్గర ఉన్నారు. ఈ లోపల అక్కడ ఒక సిద్కి అని ఇంకొక రాజుని పెట్టొచ్చాడు, మనోడిని ఒకడిని పరిపాలన చేయమని. ఆడు కుదురుగా ఉండకుండా, మనోడు కుదురుగా ఉండలే, మనోళ్ళు కూడా. ఆ ఈజిప్ట్ రాజు అయిన నెకో అని ఒకడు ఉంటే, అరే మన ఇద్దరం కలిసి నెబుకద్నెజరు సావకూడదాం అన్నాడు. ఈ విషయం నెబుకద్నెజరుకి తెలిసింది. అరే నేను నిన్ను పెడితే అక్కడ నువ్వు మళ్ళీ నన్ను చంపడానికి కోసం ప్లాన్ చేస్తావా అని తీవ్రమైన కోపంతో, అతి తీవ్రమైన కోపంతో క్రీస్తుకు పూర్వం 586 యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేములో 18 నెలలు లాక్డౌన్ విధించాడు. ఎవడ బయటికి రాకూడదని. భోజనాలు లేక ముసలోళ్ళు చాలామంది చచ్చిపోయారు. తమ పసి పిల్లల్ని వండుకు తిన్నారు అనుంది. అంతేకాదు, పెద్ద కోట కూడా యెరూషలేము చుట్టూరు కూడా రథాలు తీసుకొచ్చి గుర్రాలతో వాటిని గుద్ది యెరూషలేము ప్రాకారాల్ని కూలగొట్టి అద్భుతమైన ఆ గుమ్మాలన్నింటినీ కాల్చేశాడు. కసి తీర్ల సిద్కియాని దగ్గర తీసుకొని కళ్ళు 2 ఓడ పెరికేశాడు. గుర్రాలకి నాగళ్ళు కట్టి యెరూషలేము మొత్తాన్ని దున్నించేశాడు. దున్నటమే కాదు, యెరూషలేము నాగట్టి దున్నుతుంటే వెనకాల ఉప్పు పోయించాడు. ఉప్పు ఎందుకు పోయించాడు తెలుసా? ఒక్క మొక్క కూడా మొలవకుండా యెరూషలేము శ్మశానం అయిపోయింది. ఇట్స్ వెరీ బ్యాడ్. కారణం పాపమే. దేవుడి మాటని లెక్క చేయనందుకు యెరూషలేముకు జరిగిన పరిణామం ఇది. విశ్రాంతి లేకుండా చేస్తా, నేత్ర క్షీణత నేను అనుగ్రహిస్తా. ఇప్పుడు బాగుపడదు యెరూషలేం. కోటలు కూలిపోయిన ఏ శత్రువైనా రావచ్చు, ఊరుకున్నాడా? మందిరంలోకి వెళ్ళి మందిరాన్ని రాయి మీద రాయి లేకుండా కూల్చేశాడు. సొలొమోను అద్భుతంగా కట్టిన మందిరం. ఎంత అద్భుతమైన మందిరం తెలుసండి అది. ఒక రాయిని ఇలా, రాయి ఉంటుంది కదా, రాయిని ఇలా తొలిచి కింద కూడా అలా తొలిచి ఈ పై రాయికి ఆ గ్యాప్లో బంగారం పెట్టి మళ్ళీ నెక్స్ట్ రాయి బంగారం, రాయికి మధ్య బంగారాన్ని పొదిగాడు. అంత అద్భుతమైన మందిరం. రాయి మీద రాయి లేకుండా బంగారాన్ని దోచుకొని
దేవుడు ఏం చేస్తాడు? మౌనంగా ఉన్నాడు. ఇంత క్రితం యాజకులు లోపలికి వెళ్ళడానికి కోసమే గడగడలాడుతూ ఉండేవాళ్ళు. యాజకుడు చచ్చిపోతే తీసుకురావడానికి వెళ్తే ఆడు చచ్చిపోతాడు. అందుకని యాజకుడు చుట్టూ ఒక అంగీ వేసుకొని గంటలు మోగుతుంటే అంగీ చివర దేవునితో మాట్లాడతాడమ్మా, గంటలు బాగానే మోగుతున్నాయి, ఆయన బతుకున్నాడు రా అని అనుకునేవాళ్ళు. అలాంటిది ఒకవేళ గంటలు ఆగిపోతే తాడు కట్టుకొని ఆ తాడుని బయట వరకు లాగేసేవాళ్ళు. అంత అంత భయంతో కూడిన దేవుని మందిరం లోపలికి అన్యులు ప్రవేశించారు. నెబుకద్నెజరు వెళ్ళి మందిరంలోని బంగారు ఉపకరణాలు, వెండి ఉపకరణాలు అన్నీ దోచుకొని దేవాలయాన్ని నాశనం చేసి వెళ్ళిపోయాడు. క్రీస్తుకు పూర్వం 586. ఎంత విచారకరం. 605 మొట్టమొదటి దాడి, 597 రెండవ దాడి, 43 సంవత్సరాల పరిపాలన చేశాడు నెబుకద్నెజరు. 3 సార్లు యెరూషలేము మీద దండెత్తాడు. 586 మూడో. ఇది చరిత్రలో మీరు చదువుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే కాలం ఏదైనా అదే దేవుడు, కాలం ఏదైనా న్యాయం అదే. జీపీసీ తెలుసుకోవాలి మీరు, గాడ్స్ పెనల్ కోడ్. దేవుడు చెబుతున్నా వినకపోతే అయినను దేవుడు కరుణా సంపన్నుడే. ఆ విషయం చెప్పి ముగిస్తాను నేను. అయినా దేవుడు కరుణా సంపన్నుడే. ఎంత గొప్ప దేవుడు అండి. 3 భాగాల్లో ప్రజలు ఉన్నారు ఇప్పుడు. ఒకటి యెరూషలేములో ఉన్నారు, రెండవది కాలువల దగ్గర ఉన్నారు, మూడవది రాజు కోటలో ఉన్నారు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే 3 చోట్ల 3 ప్రవక్తలను పెట్టాడు. ఎందుకో తెలుసా? భయపడకో, నేను నిన్ను విడిచిపెట్టట్లా, నీకు బుద్ధి రావాలని ఉన్నాను. యెరూషలేములో 3 సార్లు దాడి జరిగినా కూడా ఇర్మియాని తీసుకెళ్లకుండా దేవుడు జాగ్రత్త పడ్డాడు. ఇర్మియా మిగిలిపోయిన వాళ్ళ దగ్గర ఉండిపోయాడు. ఇక అక్కడ రాజుగారి కోటలో ఫస్ట్ వెళ్ళిన వాళ్ళ దగ్గర దానియేలును దేవుడు లేపాడు. దానియేలు, నువ్వు ఇక్కడ ప్రవక్తగా ఉండు, ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా నువ్వు చెప్పు, మనం ఎలా బయటకు వస్తాం, ఏం చేస్తే బయటకు వస్తాం అది తెలుసుకోండి చాలు. ఆ క్లూ 3 చోట్ల పాటించారు, 3 చోట్ల విడుదల పొందారు. ఒకటే క్లూ అది, పశ్చాత్తాప్తులై ఉపవాసం ఉండి. ఉపవాసం అంటే అన్నం తింటాం మానేయటం కాదు, పశ్చాత్తాప్తులై మీరు ప్రభు దగ్గర మీ స్థితిని చెప్పుకోవటం, అందుకు నువ్వు నిన్ను సిద్ధం చేసుకోవటం ఉపవాసం అంటే. 3 చోట్ల కూడా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన జనాంగాన్ని రక్షించాడు. మీ ప్రవర్తనని బాగా ఆలోచించుకోండి. 3 చోట్ల ఎలాగా ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోమన్నాడో ఇప్పుడు మనం చూద్దాం. రైట్, మొట్టమొదటిదే ఆ కాలువల దగ్గర చూద్దాం. ఆ కాలువల దగ్గర వాళ్ళు అడుక్కు తింటున్నారు, కాలువలో నీళ్లు తాగుతున్నారు. అక్కడ ఎలా ఉన్నారో చూద్దాం. 137వ కీర్తన, 137వ కీర్తన చదువుదాం. అక్కడ మొట్టమొదటి నుండి, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనుని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నాం. సియోన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారంట. అయ్యో, మనం ఎంత బాగుండేవాళ్ళం, మందిరాల్లో ఎంత బాగా పాటలు పాడుకునే వాళ్ళం, ఎంత బాగా ధర్మశాస్త్రాన్ని మనకు బోధించేవాళ్ళు, ప్రవక్తలు ఎంత బాగా చెప్పేవాళ్ళు, అయ్యో ఎంత చక్కగా ఉండేవాళ్ళం మనం. యాజకులు ప్రతిష్ఠిత ఆ యొక్క వస్త్రాలు వేసుకున్నప్పుడు ఎంత చక్కగా ఉండేది, మందిరం ఎంత బాగుండేది, ఏడ్చుకుంటూ కూర్చున్నారంట. ఈ ఏడుపు ఎప్పుడు ఉండాలంటే పరీక్ష రాసేటప్పుడు కాదు, రిజల్ట్స్ వచ్చినప్పుడు తెగ ఏడుతున్నారు. 3 సబ్జెక్టులు పోయినాయి అని ఏడుతుంటే అప్పుడు మీరు ఏమంటారు? మనలో అనమాట, ఈ ఏడుపు బా వెరీ గుడ్. చాలా ఆ ఏడుపు ముందు ఉండటం కోసమే ఈ కూటాలి. అర్థమైందండి? ఆ ఏడుపు ముందు ఉండాలి. రైట్, అక్కడ చూద్దాం. అక్కడ మనము సియోన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చుతుంటే వీళ్ళు అనుకున్నారంటే వెళ్ళేటప్పుడు ఇంకో మనల్ని అందరం ఒక పెద్ద గదిలో పడేస్తారు, మనం వైలిన్లన్నీ వాయించుకుంటా చక్క పాటలు పాడుకుంటాం తప్ప మనకేం పని ఉండదు, తింటాం పాటలు పాడుకుంటాం అనుకున్నారంట. అనుకుని వైలిన్లు తీసుకెళ్ళారంట. ఈ కొయ్యం కొయ్యం అనేవి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాక కాలువల పక్కన పడేస్తే ఈ కుయ్యం కుయ్యం ఉంటాయండి, వీళ్ళే కుయ్యముర్రు అంటుండే. అక్కడ ఉంది, రాయబడింది ఉంది, వాటి మధ్యన నిర్వంజి చెట్లకు మన సితారాలు తగిలించి సితారాలు తగిలించేశారంట. అక్కడ తగిలించేసి అచ్చట మనల్ని చెరగొన్న వాళ్ళు అక్కడ తీసుకెళ్ళిన వాళ్ళు, అమ్మా ఒక కీర్తన పాడండి అమ్మా అంటున్నారంట. మీరు బాగా పాడతారు కదమ్మా, 6 గంటల నుండి 8:30 దాకా చాలా బాగా పాడతారంట, ఒకసారి పాడండి అమ్మా ఒక పాట అంటే ఎలా వస్తుంది, పాట వస్తుందమ్మా,
వస్తే ఏ పాట వస్తుంది? కష్టాల కొలిమి కాల్చి వేసిన ఎందుకిలా చేశావు నన్నెందుకిలా, ఈ పాటలు తప్ప స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతో రావు. అక్కడే వస్తాయి. ఎక్కడ ఉంది? మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించండి అని మన వలన ఉల్లాసం కోరేది. అంటే అర్థం, మీరు పాడుతుంటే మాకు చాలా ఉల్లాసంగా ఉంటుందమ్మా, ఉల్లాసంగా ఉంటుంది అని అంటున్నారంట. ఎక్కడ పాటలు? ఏడుస్తూ బతుకుతున్నారు అక్కడ. అలాంటి టైంలో దేవుడు అక్కడున్న ఒక యవనస్తుని లేపాడు. రేబాయ్, మీరు ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అయింది. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు 26 సంవత్సరాలు. నీకు 4 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు వచ్చినాయి ఇప్పటికి. కరెక్ట్ నువ్వు ఇక్కడ ప్రవక్తగా ఉండాలి. 97లో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. 597లో 4 సంవత్సరాలు అంటే 593లో దేవుడు అతను ప్రత్యక్షమై నిన్ను ప్రవక్త పెడతా. ప్రవక్తగా ఉండాలంటే, యాజకుడు ఉండాలంటే 30 సంవత్సరాలు నిండాలి. అందుకని యేసు ప్రభు ప్రవక్తగా యాజకుడిగా ఉండడానికి కోసం 30 సంవత్సరాలు నిండిదాకా ఆగాడు అనమాట ఆయన. ఆ తర్వాత రంగంలోకి దిగాడు ఆయన. కనుక అక్కడున్న ఒక యవనస్తుని లేపి వీళ్ళందరినీ బలపరచాలి. ఆ వ్యక్తి పేరు యెహెజ్కేల్. చెప్పండి, ఏం పేరు? యెహెజ్కేల్. అక్కడ ఇర్మియా నుంచాడుగా, ఇక్కడ యెహెజ్కేల్ని పెట్టాడు. యెహెజ్కేల్ వాళ్ళకి చెప్పెళ్ళి అందరికీ చెప్పు. యెహెజ్కేల్ అంటే అర్థం అది. ఏల్ అంటే దేవుడు, యెహెజ్కేల్ అంటే బలపరిచే దేవుడు. చెప్పండి, ఏ దేవుడైనా బలపరిచే దేవుడు. వెళ్ళి వాళ్ళందరికీ చెప్పు అన్నాడు. ఏం చెప్పమన్నాడో ఒక మాట చూద్దాం. అసలు ఆయన ఎంత బాధపడ్డాడో ఒక మాట చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం దగ్గరికి వచ్చేసాను నేను ముగించడానికి. ఇక్కడ చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో చెప్తున్నాడు. నరపుత్రుడా, ఇదిగో అక్కడున్న వాళ్ళారా అంటే అక్కడున్న ప్రజలకి చెప్పు, యెరూషలేముని నేను ఎంత ప్రేమించాను. యెరూషలేముని కట్టింది దేవుని బిడ్డలా కాదు. వీళ్ళు కనానుని స్వాధీనం చేసుకునేటప్పటికి యెరూషలేము కట్టబడి ఉంది. యెరూషలేముని కట్టింది ఎవరు అనుకున్నారు? హిత్తీలు, అమోరీలు. యెరూషలేముని కట్టింది. అది కట్టినప్పుడు అది లెక్కలో లేని ప్రాంతం, సమాధాన గృహం కాదు. యెరూషలేం అనే పేరు తర్వాత పెట్టాడు దేవుడు. నీవు అమోరీల చేత, హిత్తీల చేత, మీ నాన్నెవడో అమోరీయుడు, మీ అమ్మెవరో హిత్తీయుడు అంటే ఏంటి అర్థం? వాళ్ళ చేత కట్టబడింది యెరూషలేము. నేను బాధ్యత తీసుకున్నా. నువ్వు పుడితే రక్తంలో ఉన్న నిన్ను కడిగాను నేను. అక్కడ ఎంత బాధతో చెబుతున్నాడు. నీ జన్మ విధం చూడగా నువ్వు పుట్టినప్పుడు నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమవుతూ నీళ్లతో కడగబడలేదు, ఉప్పు రాయక ముందే బట్ట చుట్టలేదు. నీకు ఇవి ఏమీ చేయనప్పుడు, నీ యందు జాలిపడిన వాడు ఒక్కడో లేకపోయినప్పుడు, నీవు పుట్టినాడే బయట నేలను పారవేయబడి అసహ్యంగా ఉన్నావు యెరూషలేమా. నా బిడ్డల్ని అక్కడ తీసుకొచ్చి నేను నీకు వస్త్రాలు కప్పా. యెరూషలేమును బాగు చేయడానికి కోసం దేవుడు తన బిడ్డల్ని వాడుకున్నాడు. అక్కడ యెరూషలేములో ప్రాకారాలు కట్టించాడు. యెరూషలేములో సొలొమోను తర్వాత మందిరాన్ని కట్టించాడు. అందుకే అన్నాడు, నీకు కిరీటం పెట్టా. కిరీటం అంటే పైన ఉండేది, దేవుని మందిరం గురించి చెప్పబడింది. నిన్ను అందంగా సుందరంగా తీర్చిదిద్దా దావీదు ద్వారా జరిగింది. అది అంటే ఏంటి? యెరూషలేముకి వైభవాన్ని తెచ్చాను నేను, నీకు బట్టలు చుట్టాను నేను. ఇంకా అంటాడు చూడండి, నేల నాటిన చిగురు వృద్ధిగినట్లు నేను వృద్ధిలోనికి తెగ ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలివయ్యా. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? అడ్డమైన వాళ్ళందరితో స్నేహం చేస్తున్నావు, పనికి మన వాళ్ళందరితో వ్యభిచారం చేస్తున్నావు నువ్వు యెరూషలేమా అని బాధపడ్డాడు. నిన్ను అంత ఎదిగి నేను నిన్ను ఇంత పెంచితే నన్ను మర్చిపోయావు యెరూషలేం అన్నాడు. ఈ వాక్యాన్ని రాస్తారండి మెచ్యూర్ ఫంక్షన్కి. అన్నా ఏమని రాస్తారో తెలుసా? పైన నేను నిన్ను ఎదిగి పెద్దదానివై నువ్వు ఆభరణ భూషితురాలివి. భయంకరంగా తిట్టిన ఈ మాటనే మెచ్యూర్ ఫంక్షన్కి వేస్తారు పైన. నువ్వు ఇంత అయ్యి సిగ్గు లేదు నీకు, అన్యులతో సంగత్యం చేస్తున్నావు, అన్యుల యొక్క విగ్రహాలతో నువ్వు సంగత్యం చేస్తున్నావు నువ్వు అని తిడితే మనవాళ్ళు తీసుకొచ్చి ఆ పిల్లని వేసి, మెచ్యూర్ అయిన పిల్లని దానిపైన ఎత్తుంటారు అన్నమాట. ఆ కింద ఇంకా భయంకరంగా తిడతాడు. అసలు నీ చెవులకు ముక్కుకు పోగులు, నీ తలకు కిరీటం పెట్టాను అంటే అలంకరించాను నిన్ను యెరూషలేమా. సమాధాన గృహంగా నేనే చేశా, ప్రవక్తల్ని పుట్టించా, న్యాయాధిపతులను రప్పించా, శత్రువుని జయించేలా చేశా. 7 సార్లు తప్పిపోతే 13 న్యాయాధిపతుల్ని పంపించా నేనే. ఒత్నియేలు, యెహూదు, షమ్గరు, దెబోరా,
బారాకు, గిద్యోను, తోల, యాయిరు, యెఫ్తా, ఏలోను, ఇబ్సాన్, అబ్దోను, సంసోను 13 న్యాయాధిపతులు నేనే పంపించా, ఒక అబీమెలెకు తప్ప. రాజుల్ని పంపించా పరిపాలన చేయడానికి కోసం. నేనే రంగంలోకి దిగా, నేనే రాజుగా ఉన్నా. నువ్వు అడ్డగోలుగా ఉంటావా? నీకు శిక్ష వేయకూడదా? చాలా కఠినమైన మాట చెప్తాడు అక్కడ. 26వ వచనం, ఐగుప్తీయులతో నువ్వు ఉన్నావు. 28వ వచనం, అషూరీలతో ఉన్నావు నువ్వు. 29వ వచనం, కనాను దేశం వాళ్ళతో నువ్వు ఉన్నావు. 29వ వచనం, కల్దీల దేశంతో నువ్వు సంగత్యం చేసేసావు. అంటే ఏంటి? దేవుని బిడ్డలు పరిశుద్ధంగా ఉండకుండా అడ్డగోలు యొక్క సహవాసాలతో నువ్వు పడిపోయావు, నాశనం అయిపోయావు. పెంచిన నిన్ను మర్చిపోయావు. కృతజ్ఞత ఘాతకురాలా గుర్తు చేస్తున్నాడు. మనం ఒక్క ప్రార్థన కూడా చేయం దేవుడికి. బైబిల్ ఒక్క లైన్ కూడా చదవం. మందిరంలో ఒక్క గంట ఉండటానికి మనకి చాలా ఆరాధన అయిపోయిన వెంటనే అదే వెళ్ళిపోవటమే. ప్రభురాత్రి భోజనం అంటే ఇక మరి తప్పదు కనుక ఆ మొక్క కోసం, ఆ సుక్క కోసం ఆ గంట ఉండి ఆ మొక్క సుక్క తీసుకొని అదే పోవటమే. ఎంత కృతజ్ఞత ఘాతకురాలా! చాలా కఠినంగా చెప్పాడు. కనుక మనం ఏం చేయాలి అది కూడా చెప్పాడు. అది చెప్పకపోతే డేంజర్. చూడండి ఒకసారి హెజ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం. హెజ్కేల్ గ్రంథం మీరు కూడా చేయాల్సినదే. మీ ప్రవర్తనని దిద్దుకోండి. ప్రవర్తన గురించి ఆలోచించారా? ఎస్, ఆలోచించాం. మేము ఎందుకు ఇలా ఉన్నాం మాకు అర్థమైంది. కనుక మీరేం చేయాలి? నెంబర్ 1, మొట్టమొదటిది 32, మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించేవాడిని కాను. మనసు తిప్పుకోండి. చేయాల్సిన పని ఏంటి చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి. మనస్సు తిప్పుకో. నన్ను పెంచినోడు ఆయన, నన్ను పుట్టించినోడు ఆయన, నన్ను రక్త కడిగినోడు ఆయన, పరిశుద్ధిగా చేసినోడు ఆయన, బిడ్డగా చేసుకున్నా ఆయన వైపు తిరుగు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది నువ్వు చేయాల్సింది. టర్న్ బ్యాక్. సియోను కుమారి మరలుము. అలా చేస్తే మళ్ళీ యెరూషలేము తీసుకొచ్చేస్తా. దేవుడు చూసారా, నేను మళ్ళీ పూర్వవైభవం ఇచ్చేస్తా నీకు. నేను ఇస్తా, ఖచ్చితంగా ఇచ్చాడు అలాగా. చూడండి ఒకసారి. 2వది, 1 మనసు తిప్పుకో. 2 23వ వచనం మళ్ళీ అంటాడు చూడండి, దుష్టులు మరణమునందుటి చేత నాకేమాత్రం సంతోషం కలుగుతుందా? ప్రవర్తనను దిద్దుకోవాలి. దేన్ని దిద్దుకోవాలమ్మా? తిలకమా? ఏంటమ్మా, ఏంటన్నారు? ప్రవర్తన. వెరీ గుడ్. బతుకు దిద్దుకోవాలి. నేనే దిద్దుతా. నా దగ్గరకు వస్తే, దేవుని దగ్గరకు వస్తే వాక్యంతో కడుగుతాడు, రక్తంతో కడుగుతాడు, ఆత్మతో కడుగుతాడు. 1 నువ్వు తిరగాలి. 2వది నీ పాపాన్ని ఒప్పుకోవాలి. 3వది 21వ వచనం, దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటిని అనుసరించి నీతి న్యాయం జరిగించాలి. ఒకసారి తప్పిపోయిన కుమారుని గుర్తు చేసుకోండి. తప్పిపోయిన కుమారుడు ఆడు పందులు తినే పొట్టు దగ్గర నుండి తండ్రి వైపు తిరిగాడు. అది మొట్టమొదటిది. నువ్వు తిరగకపోతే నీకు శిక్ష అమల్లోనే ఉంటుంది. ఇక దేవుడు చెప్పాడు, 70 సంవత్సరాల్లో మీరు కనుక నా వైపు తిరిగితే వెనక్కి తీసుకొస్తాను. మీరు నమ్మరండి, 67వ సంవత్సరంలోనే వెనక్కి వచ్చేసారు. 67లో వచ్చేసారు. 70 ఆయన ఇచ్చింది, 67లో వెనక్కి వచ్చేసారు. తిరిగి వచ్చి మందిరానికి పునాదేసే టైంగా 70 సంవత్సరాలు అయింది. మందిరానికి పునాదేసే టైం కల్లా 70 అయింది. ఎంత గొప్ప ముందే చెప్పాడు, వెనక్కి తీసుకొచ్చేస్తా. మీరు చేయాల్సింది 1 మనసు తిప్పుకోండి. 2వది ప్రవర్తనని దిద్దుకోండి. ప్రవర్తన దిద్దుకోవటం అంటే ఏంటి? ఒక్క సంఘటన చెప్పి ప్రార్థన చేస్తా. ప్రవర్తనని దిద్దుకోండి. 3వది నీతి న్యాయాన్ని అనుసరించండి. నీతి నేను నేర్పా. న్యాయం అంటే ఆయనకి గౌరవం ఇవ్వడం, నీతి అంటే ఆయన చెప్పినట్టు వినడం. మాస్టర్ని గౌరవించు, అది న్యాయం. మాస్టర్ చెప్పినట్టు విను, అది నీతి. దేవుణ్ణి గౌరవించు. మీకా గ్రంథం 6:8, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉందిగా. న్యాయంగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించటం, దీన మనస్సు కలిగి అని ఎదుట ప్రవర్తించడం. ఇంతే కదా నీ దేవుడు అడిగింది. అవును, అడిగాడా? ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి, అది న్యాయం. 2వది నీతి. నీతి అంటే ఆయన చెప్పినట్టు చెయ్యి. ద్వితీయోపదేశకాండం 6:25 వచనం, ఆయన ఆజ్ఞలన్నీ మనము పాటించిన యెడల మనకు నీతి కలుగును. ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తే మనకు నీతి కలుగుతుంది. నీతి న్యాయాల్ని మీరు పాటించాలి. గుర్తుపెట్టుకోండి. మా స్కూల్లో జరిగిన సంఘటన, నా దగ్గర ఉన్న నా వస్తువుని నా స్టూడెంట్ దొంగతనం చేశాడు. పెన్ను దొంగతనం చేశాడు. అది పార్కర్ పెన్ను, 150 రూపాయలు ఆ పెన్ను.
ఎవడు దొంగతనం చేశాడో నాకు తెలిసిన తర్వాత వాడికి శిక్ష విధించాలి. ఎందుకంటే నేను మంచివాడినే, కానీ న్యాయవంతుడిని. శిక్ష వేయాలి ఆడికి. ఎందుకంటే నేను ఆడికి శిక్ష వేయకపోతే నా బ్యాగ్ ఎవడొకడు ఎత్తుకుపోతాడు మళ్ళీ. అందుకోసమని ఏంటి నాన్న, మార్పు అనివార్యమా? సరే. సో వాడి దగ్గరికి నేను వెళ్ళాను. ఆడు పారిపోతానండి నన్ను చూసి. ఎందుకో తెలుసా? ఆడి పాపం నా నుండి దూరం చేసింది. ఆడు ఎస్పీఎల్ అండి. ఆడు నాకు ఇష్టమైన స్టూడెంట్. ఆడు తప్పు చేయటం ఏంటి? చాలా బాధపడిపోతున్నా. ఎన్నోసార్లు ఆడిని నా ఇంట్లోకి తీసుకెళ్ళి నాతో పాటు కొడుకు పెట్టుకున్నా. ఆడికి కాంపిటీషన్స్కి నేను తీసుకెళ్ళి 2 సార్లు విన్ అయ్యేలాగా నేనే బండి మీద తీసుకెళ్ళా. ఆడి చెట్టు మీద నుండి కింద పడిపోయి చెయ్యి ఇరిగిపోతే నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేసి కట్టేయించి ఖర్చు అంతా నేనే పెట్టుకున్నా. అంత ప్రియమైనోడు. ఒక పక్కన బాధ, ఇంకో పక్కన కోపం. ఆడు నా దగ్గర రాలేకపోతున్నాడు. ఎందుకంటే నా చేతిలో బెత్తం ఉంది. ఆడికి తెలుసు శిక్ష వచ్చేస్తుందని, చిత్తకబోతారని. అంటే పాపం భయపెడుతుంది, ఒక పక్కన ప్రేమ బాధ పెడుతుంది. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాడు వాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నతో చెప్పా, వాడిని ఎంత ప్రేమగా చూసుకున్నాను నేను బండి వేసుకొని వస్తే నా బండికి ఎదురుకు వచ్చేది వాడు ఆడే. ఫస్ట్ కీస్ తీసుకొని బడి తాళం తీసేవాడు ఆడే. నా బ్యాగ్ తీసుకెళ్ళేవాడు ఆడే. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత లాంగ్ బెల్ల కొట్టి క్యారేజ్ ఓపెన్ చేసి, తినండి సార్, చేతులు నీళ్లు కడుక్కోండి అని ఇచ్చేవాడు ఆడే. అంత ప్రియమైనవాడు. ఎందుకు చేశాడు ఇలాగా? కృతజ్ఞత ఘాతకం ఇది, సహించలేను. చాలా మంచివాడు. నేనే 2 రకాలుగా బాధపడుతున్నా. సరే, వాళ్ళ కొడుకుని తీసుకొచ్చాడు. గుమ్మం దగ్గర ఉన్నాడు. వెళ్ళరా, వెళ్ళు, మాస్టర్ చెప్పు అన్నాడు. వాడికి అన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. అన్నీ గుర్తొస్తున్నాయి. నేను చేసిన పనులన్నీ ఏడుపు చేస్తున్నాడికి. ఒక్కొక్క అడుగేస్తున్నాడు, ఒక్కొక్క డ్రాప్ నేల మీద పడతా ఉంది. ఇంకా ముందు నా దగ్గరకు వచ్చేసరికల్లా ఇక్కుళ్ళు వచ్చేసిన ఆడికి. నన్ను క్షమించండి సార్, నేను చాలా తప్పు చేశాను సార్, నేను చాలా ఇంకెప్పుడు చేయను సార్, నన్ను క్షమించండి సార్ అన్నాడు. ఆడివైపు చూస్తున్నప్పుడు నాకు కూడా జాలి కలిగింది. నా చాలా ప్రియమైన స్టూడెంట్ ఆడు. నా కొడుకు చాలా చిన్నాడు. ఆడిని అలా కొడుకుగా చూసుకున్నాను నేను ఆశించింది అదే. ఆడు మారిన వెంటనే చెప్పాను, రేయ్, నేటి నుండి మళ్ళీ ఈ లీడరే. దొంగతనం చేసిన నాటి నుండి తిరిగి వచ్చేంతవరకు, రేయ్, మన లీడర్ దొంగతనం చేశాడు, దొంగలు లీడర్లుగా ఉండకూడదుక, అందుకే తీసేస్తున్నాను, ఆడిని ఇక లీడర్గా లేడాడు అన్నాను. కానీ పశ్చాత్తాపడి నా దగ్గరికి వచ్చినప్పుడు, తిరిగి నువ్వు మళ్ళీ లీడర్వే అన్నాను. సీన్ మీకు అర్థమైందా? దేవుడు ఏం కోరట్లా, నా వైపు తిరుగు. 2, ప్రవర్తనను దిద్దుకో. మాస్టర్, తప్పైపోయింది, క్షమించండి. 3వది, నీతి న్యాయాలు జరిగించు. ఇంత క్రితం నీతి న్యాయాలు మర్చిపోయావు. ప్రవర్తన గురించి ఆలోచించుకోలేదు నువ్వు. ఇప్పటికైనా ఆలోచించుకో. జీపీసీ ఎప్పుడు రంగంలో ఉంటుంది. గాడ్స్ పీనల్ కోడ్ మనకు దగ్గరలో ఉంటుంది. గుర్తుపెట్టుకొని ఈ 3 సూత్రాలు దేవుని బిడ్డలు పాటించారు. అంతే, వెనక్కి వచ్చారు. రేపు చూద్దాం మన ఎడల కూడా చట్టం ఎలా అమలవుతుందో. క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం నిలబడినప్పుడు మనకు కూడా దేవుని పిల్లలకు తీర్పు ఉండదు, కానీ న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన ఏం చూస్తాడు? ఏం చూసి ఆయన మీకు న్యాయం తీరుస్తాడు, మీకు బహుమానాలు ఇచ్చి కిరీటాలు పెట్టి తీసుకొస్తాడు 1000 ఏండ్ల పాలనకి. రేపు మనం చూద్దాం. తెలుసుకోండి, దేవుని వైపు తిరగండి, తమ ప్రవర్తనను దిద్దుకోండి, నీతి న్యాయాలు అనుసరించండి. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ మనందరినీ సిద్ధపరచును గాక.